ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు 2 విషయాలు బాగా అర్థం కావాలి. అందులో ఒకటి భౌతికమైనది, రెండోది ఆత్మీయమైనది. దురదృష్టం ఏంటంటే, శరీరంలోకి వచ్చినటువంటి మనం ఆత్మ ఉంది అన్న సంగతిని మర్చిపోయాం. బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు శరీరంలో ఉంటున్నటువంటి మనం దేన్ని మర్చిపోయాం? ఆత్మ ఉంది, ఆత్మ అనేది ఒకటి ఉంది అనే సంగతిని మర్చిపోయాం. మనమే కాదు, ఈరోజు క్రైస్తవ ప్రపంచం కూడా చాలా వరకు ఆత్మను గురించి మర్చిపోతుంది. దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారు మన వాళ్ళందరూ అంటే, శరీరం మీద దృష్టి పెట్టారు. శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టారు. శరీర సంబంధమైన ఆలోచనల మీద దృష్టి పెట్టారు తప్ప, ఆత్మ సంబంధమైన, ఆత్మానుసారమైన, ఆత్మీయమైన ఆలోచనల చేత పెంపారుచు, వృద్ధి పొందుచు, దిద్దబడుతూ, కట్టబడుతున్నటువంటి జీవితాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ బోధలు కూడా చాలా తక్కువ అవుతున్నాయి. శరీర సంబంధమైన, శరీరానుసారమైన, శరీరానికి ఆకర్షించే, ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే, బయట ఉన్నటువంటి ఈ ఫిజికల్ థింగ్స్ మీద, మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టించే విధంగా మనల్ని నడిపించేటువంటి కార్యక్రమాలు క్రైస్తవ్యంలో ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మనం గమ్యానికి ఖచ్చితంగా చేరలేం. ఇది నా బాధ అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టు. ఇది దేవుని ఆవేదన, దేవుని బాధ. ఎందుకంటే దేవుడు గ్రంథంలో సూటిగా స్పష్టంగా ఒక మాట వ్రాయించారు. ఆ మాట ఏంటో తెలుసా? ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనుంది అక్కడ. నిష్ప్రయోజనము అనుంది అక్కడ. ఇంతకీ ఎందుకు ఈ మాట వ్రాయించాడు అని ఆలోచిస్తే, బైబిల్ గ్రంథాన్ని నిశితంగా పరిశీలించే వాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థమైపోద్ది. అది ఏమంటే, గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిలు, ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి సమాచారం అంతా కూడా, ఏదైతే వ్రాయబడిందో ఈ వచనాలన్నీ కూడా దేనిని చూపిస్తున్నాయి, దేని వైపు చూపిస్తున్నాయి అనంటే ఆత్మ వైపు చూపిస్తున్నాయి. ఆత్మానుసారమైన ఆలోచనల వైపు చూపిస్తున్నాయి. గమ్యంగా దేన్ని చూపిస్తున్నాయి అంటే నిత్య జీవితాన్ని చూపిస్తున్నాయి. మీరు కావాలనుకుంటే మీ బైబిల్ సెర్చ్లోకి వెళ్ళి నిత్య జీవితము అని టైప్ చేయండి. నిత్య జీవితము. లేదా మీ దగ్గర ఏమైనా బైబిల్ ఇండెక్స్ ఉంటే అందులో నిత్య జీవితము అనే పేరాలో ఎన్ని సందర్భాలలో నిత్య జీవితాన్ని గురించిన ప్రస్తావన వచ్చిందో రాసి పెట్టుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది బైబిలు చూపించే గమ్యము నిత్య జీవితం మాత్రమే అని. చెప్పండి, అందరూ చెప్పండి. బైబిలు చూపిస్తుందట, వేలు పెట్టి బైబిల్ చూపిస్తుందట, దిస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్, దిస్ ఈజ్ యువర్ రూట్, దిస్ ఈజ్ యువర్ రూట్ మ్యాప్, దిస్ ఈజ్ యువర్ డెస్టినీ, ఇది నీ గమ్యం అని బైబిలే వేలు పెట్టి చూపిస్తుందట. ఎక్కడికి చూపిస్తుంది? దేని వైపు చూపిస్తుంది చెప్పండి అందరూ? నిత్య జీవము, నిత్య జీవము. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా నిత్య జీవమును అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము అని వ్రాయబడింది. అంటే టోటల్గా యావత్ క్రైస్తవ సమాజం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, బైబిల్ పరిభాషలో బైబిల్ అనేది శరీరానుసారమైన లేదా శరీర విషయాలను గూర్చి మాట్లాడే శరీర సంబంధమైన పుస్తకం కాదు. మరి బైబిల్ ఏ పుస్తకం? ఆత్మ సంబంధమైన పుస్తకం. అందుకే గ్రంథంలో ఏమంటాడంటే, అసలు ఈ సంగతులన్నిటినీ ఏ సంగతులని పిలవచ్చు అనే ప్రశ్న పౌలు భక్తుడికి కానీ మనం వేసామనుకోండి, ఒక సాధారణ విశ్వాసిగా, పౌలు భక్తుడా, అపోస్తలుడా, గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను ఏ విషయాలను మేము పిలవగలం, వాటిని ఏమని పలకొచ్చు, ఏమని పిలవచ్చు అని మనం అడిగామనుకోండి, ఆయన వెంటనే మనకి చెప్పే సమాధానం ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అంటాడు. ఆ ఒక్క మాట చాలు మనకి, ఆ ఒక్క మాట చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము రెఫరెన్స్ 13.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 చూడండి ఏమనుంది అక్కడ. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు. ఉందా ఉందా లేదా మీ బైబిల్లో? ఉందండి. వెరీ గుడ్. ఆత్మ సంబంధమైన సంగతులను మళ్ళీ వేటితో అంటాడు? అదే ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేస్తున్నాడట? సరి చూసుకుంటున్నాడట పౌలు భక్తుడు. వాటిని వీటిని కంపేర్ చేసుకుంటున్నాడు సరి చూస్తూ. నెక్స్ట్ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాం అంటాడు. అసలు ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం కూడా దైవాత్మ చేత వ్రాయబడిన పుస్తకం అని ఎక్కడా ఎందులోనూ ఉండదు. మీకు పలానా ఆధర్ ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా రచయిత ఉన్నాడు, పలానా లేకపోతే ఎవరో మహానుభావుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఈ పుస్తకం వ్రాయబడిందని చెప్తారు తప్ప ఈ పుస్తకం దైవాత్మ ప్రేరణ చేత వ్రాయబడింది అని ప్రపంచంలో ప్రకటింపబడుతున్న ఏకైక పుస్తకం మీ చేతుల్లో ఉన్నటువంటి దివ్య గ్రంథం అయిన బైబిల్. అంత గొప్ప గ్రంథాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ గ్రంథం దేని వైపు చూపిస్తుందో మనం వాటిని నడవాలి. ఈ గ్రంథం దేని వైపు చూపిస్తుంది అని అంటే 60 లేదా 70 ఏళ్ల జీవితం ఒకవైపు, యుగయుగాల ఎండ్లెస్ జీవితం, కౌంట్లెస్ జీవితం ఒకవైపు. అర్థమైందా? 60 లేదా 70 ఏళ్ల జీవితం ఒకవైపు, కౌంట్లెస్, ఎండ్లెస్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు దాన్ని. అర్థమైందా? ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఒకవైపు. ఇంతకీ ఈ గ్రంథం 60-70 ఏళ్లను చూపించే గ్రంథమా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు తెలివైన వాళ్ళైతే తెలివిగా సమాధానం చెప్పండి నాకు. 60-70 ఏళ్లను చూపించే గ్రంథమా? ఈ ఇటుపక్క మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటున్నాను కదా, ఎండ్లెస్ లైఫ్ అంటున్నాను కదా, కౌంట్లెస్ అంటున్నాను కదా, ఈ కౌంట్లెస్ వైపు చూపించే గ్రంథమా? చెప్పాలి. ఇటు చూపించేది అనేవాళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. అంటే మీ అందరికీ అర్థమైపోయింది ఈ పుస్తకం సాధారణ జీవితాన్ని గురించి పరలోకం నుండి పంపబడినది కాదు. చెప్పాలందరూ గట్టిగా. సాధారణ జీవితాన్ని గురించి పరలోకం నుండి పంపబడినది కాదు. సాధారణ జీవితం గురించి అయితే పరలోకం నుండి ఒక పుస్తకాన్ని పంపించాల్సిన అవసరత దేవుడికి లేదు. మరి ఈ పుస్తకం పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పంపబడింది అంటే అసాధారణమైన జీవితం ఒకటి ఉంది. ఈ అసాధారణమైన జీవితాన్ని గురించి నీకు చెప్పటానికే పరలోకం నుండి ఈ లోకానికి ఈ పుస్తకం పంపించబడింది. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడింది. హోలీ బైబిల్. పరిశుద్ధుడైన దేవుని గూర్చి, నీ గమ్యస్థానాన్ని గూర్చి, నీ డెస్టినీ గూర్చి చెప్పబడుతున్నటువంటి దివ్యమైన మహత్తరమైన మాటలతో కోర్చబడిన అమూల్యమైన సంపుటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకే నేను ముందే చెప్పాను, నిత్య జీవితం వైపు మాత్రమే చూపిస్తుంది, ఇంకేమీ చూపించదు బైబిల్. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, శరీరం ఉంది, శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు దేవుడు. కానీ మనకి ఇక్కడ 60 లేదా 70 ఏళ్ళు ఒక బతుకుంది. ఉందా లేదా? 60 లేదా 70 ఏళ్ళు ఇక్కడ మనందరికీ ఒక బ్రతుకుంది. ఈ బ్రతుకును దాటిపోయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి బ్రతుకుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన బ్రతుకులోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అందరూ ఈ బ్రతుకును దాటాల్సిందే. ఈ బ్రతుకును దాటకుండా ఆ బ్రతుకులోనికి మనం వెళ్ళలేం. నమ్మినవాడు విశ్వాసి, నమ్మనివాడు విశ్వాసి కాదు, బయట ఉన్నాడు. మీరు అనొచ్చు, ఏమంటే ఇది నమ్మాలా? నమ్మాలి. నమ్మి అనగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు ఏమన్నారు మీరు చెప్పండి? నశించిన దానిని వెదకి ఏం చేస్తానన్నారు? రక్షిస్తానన్నారు. రక్షించడం అంటే ఏంటి ఆయన దృష్టిలో? రక్షించటం అంటే ఏంటి ఆయన దృష్టిలో? ఆయన భావజాలం ఏంటి? రక్షించడం అంటే ఏ కోణంలో చెప్పారంటారు ప్రభు మనకు ఆ మాట? నశించిన దాన్ని వెదికి ఏం చేస్తారు? రక్షిస్తారు. అంటే ఏ కాన్సెప్ట్లో, ఎలా రక్షిస్తారు ప్రభు మనల్ని? పాపం నుండి విమోచించటం. విమోచించి వాట్ నెక్స్ట్? నేను చెప్పనా?
నేనుండు స్థలములో. ఎంత మంచి మాట అండి అది, అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ మాట చదువుతుంటే. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? తీసుకొని పోతాను. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరెక్కడి వారు కారు. అందుకే బైబిల్ గ్రంథంలో పరలోకము అనే పదం ఎప్పుడైనా చదివారా? అసలు చదివారా? ఆ పదం చదివారా? నేను ఆ పదం నేను చదివాను అన్నవాళ్ళు చేయి చూపించండి. పరలోకము అనే పదం విన్నాను, చదివాను అన్నవాళ్ళు. అయ్యో ఇంతమంది ఉన్నారు, మరి మాట్లాడరే. పరలోకము అనే పదం చాలాసార్లు చదివాము. నేనుండు స్థలములో అనగా పరలోకములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? అక్కడికి తీసుకెళ్ళిపోతాను. అంటే మిమ్మల్ని ఇక్కడ వదిలేను, మిమ్మల్ని అనాథులుగా విడవను. అలాగని ఈ 60-70 ఏళ్ల జీవితం కోసం సృష్టింపబడినటువంటి ఈ క్షయమైన లోకంలో నేను మిమ్మల్ని ఉంచను. మిమ్మల్ని నేను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే అక్షయమైన లోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అక్షయులుగా. ఇది ప్రభు మనందరికీ చేసినటువంటి వాగ్దానం. ఇది నమ్మి క్రిస్టియానిటీలోకి వచ్చినోడు విశ్వాసి. చెప్పండి, ఎవరు విశ్వాసి? ఇది నమ్మి, ఈ సత్యమును నమ్మి, ప్రభు మాట నమ్మి క్రిస్టియానిటీలోకి ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళను బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుంది? విశ్వాసులు అని పిలుస్తుంది. అలా నమ్మకపోతే మనం విశ్వాసులమే కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చాలాసార్లు చదువుకునే ఉంటారు, పౌలు భక్తుడు చాలా రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. కొండ బద్దలు కొట్టేస్తాడు ఆయన బోధల్లో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ తెలిసిన వచనమే అది, కానీ ఈ సందర్భంలో అది అవసరం. ఈ సందర్భంలో దీన్ని రూఢిపరచడానికి అది అవసరం. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఈ జీవితకాలం మట్టుకంటే అర్థం ఏంటమ్మా? అందరూ చెప్పాలి. ఈ జీవితకాలం మట్టుకే అంటే అర్థం ఏంటి? ఇటు చూపించాను కదా ఇందాక, ఇటు చూపించాను కదా. ఇటు అంటే ఏమని చూపించాను మీకు? 60 లేదా 70 ఏళ్ళు. ఇప్పుడు ఈ జీవితకాలం మట్టుకే అంటే అర్థం ఏంటి? ఈ శరీరంలో ఉన్న బ్రతుకు వరకు మాత్రమే అనుకుంటే అని అర్థం అక్కడ. చదవండి, ఇప్పుడు కంప్లీట్ చేయండి. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. అబ్బా ఏం మాట అంటది? మనుషులందరికంటే మనం ఎవరు అంట? దౌర్భాగ్యులం అని రాయబడిందా లేదా మీ పుస్తకంలో? ఉందా? దివ్య గ్రంథంలో ఉందా? ఏమంటున్నాడు దేవుడు మనల్ని? నాయనా, నా పిల్లలారా, మీరు ఇటువైపు చూసి, అనగా ఎటువైపు? ఈ 60-70 ఏళ్ల ఈ జీవితం వైపు మాత్రమే చూసి నా యందు నిరీక్షణ ఉంచితే, నన్ను నమ్మితే, నన్ను వెంబడిస్తే, నన్ను ఫాలో అయితే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే, అంటే అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళందరికంటే కూడా మీరు ఎలా ఉంటారట? దౌర్భాగ్యులుగా ఉంటారట. బాగా అర్థం చేసుకోండి. మనుషులందరికంటే కూడా మనం ఎలా ఉంటామని చెప్తోంది బైబిలు? దౌర్భాగ్యులై ఉందురు. అంటే దేవుని కోరిక ఏంటంటే ఇటు కాదు నాయన, మీరు ఇటు చూడాలి. మీ గమ్యం అది. ఎండ్లెస్ లైఫ్ ఉంది మీకు, కౌంట్లెస్ లైఫ్ ఉంది. అటు చూడాలి. దట్ ఈజ్ యువర్ డెస్టినీ. ఇది కాదు, ఇది మీ డెస్టినీ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది ఎంతలో కనబడుతుంది, అంతలో ఏమైపోతుంది? చిటికలో మాయమైపోద్దట. చిటికలో. మీరు కావాలనుకుంటే చూడొచ్చు, ఈ ప్రపంచం అందరికీ అద్దిల్లే. ఈ ప్రపంచం అనే అద్దింటిలోనికి ఎంతోమంది అద్దెకొచ్చారు. మన ముందటి తరాలలో మన కళ్ళ ముందు చాలామంది ఆ అద్దె ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఏ ప్రాసెస్. వీఆర్ ఇన్ ద లైన్. వాళ్ళ వెనక మనం ఎక్కడున్నాం? ఇప్పుడు లైన్లో ఉన్నాం. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళిపోతాం. ఉండిపోతాను అనండి చూద్దాం. అనగలరా? మైండ్ ఒప్పుకోదు. అనేయగలం. అండం ఏమైనా పెద్ద బ్రహ్మ విద్య అనేస్తాం, పెద్ద విషయం కాదు అది. ఏమంటాం? ఉండిపోతాను అంటాం. ఉండిపోతాను అంటే మాత్రం మైండ్ ఏమంటది? కుదరదు. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం. లోపల నుంచి యు ఆర్ ఏ లయర్ అంటది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఉండవు నువ్వు అంటది. అంటే ఇప్పుడు ఈ ఉండని జీవితం కోసం మాత్రమే అంటే ఫుల్ స్టాప్ పడిపోయింది అక్కడ. నేను యేసుప్రభువుని నమ్మింది దేనికోసం అంటే 60 లేదా 70 వరకు మాత్రమే అంటే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ 60-70 వరకు మాత్రమే అంటే నువ్వు అసలు విశ్వాసవే కాదు. మరి దేని వైపు చూడాలి?
ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ కోసం నువ్వు యేసుప్రభు వైపు చూడాలి. ఇప్పుడు యాజ్ ఎ స్పీకర్గా, ప్రభువును బోధించేవాడుగా, ప్రభువును గూర్చిన సమాచారాన్ని క్రైస్తవ ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత గలవాడుగా నేను దేన్ని చూపించాలి? ఇటా ఇటా? ఎటు చూపిస్తే నా బోధ కరెక్టు, ఎటు చూపిస్తే నా బోధ తప్పు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు న్యాయ నిర్ణేతలు, మీరే నా ఎదురుగా కూర్చున్న న్యాయ నిర్ణేతలు అందరిని అడుగుతున్నాను. ఇటు మాత్రమే చూపించి నేను ప్రభువును మీకు పరిచయం చేస్తాను, ఇటు మాత్రమే చూపించి నేను మీకు ప్రభువును పరిచయం చేస్తే నా బోధ లేదా నేను చెప్పే సువార్త, నేను ప్రకటించే వాక్యం రైట్ అవుతుందా? లేదా ఇటు చూపించి ఎండ్లెస్ లైఫ్ ఒకటి ఉంది, మనం అటు పోవాలి, ప్రభు మనల్ని అక్కడికే తీసుకెళ్తా అన్నాడు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అన్నారు, ఆయన మరలా వస్తానన్నారు, తీసుకెళ్తానన్నారు, అక్కడ మీకోసం చాలా సంతోషం ఉందన్నారు, అక్కడ కన్నీరు లేదట, దుఃఖము లేదట, ఏడుపు లేదట, అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను లేదట, గొర్రె పిల్లయే అక్కడ దీపమట, వెలుగట, లేశమైన చీకటక్కడ లేదట. అలాంటి ఒక సంతోషకరమైన ఆనందకరమైన యుగయుగాలు సంతోషించే నిత్య రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది ఆత్మల లోకం, ఆత్మకు చావు లేదు, మన్నైనది వెనుకటి వెళ్ళే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. అది కదా ఇప్పుడు నేను ఏది చూపిస్తే బాగుంటుంది నా సువార్తలో? రైట్. అపోస్తలులు ఎటు చూపించారు? అటా ఇటా? ఇటే చూపించారు. ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎటు చూపించారు? ఇటా ఇటా? ఇటే చూపించారు. మరి ఈరోజు సోకాల్డ్ క్రిస్టియన్ స్పీకర్స్ అందరూ ఎటు చూపిస్తున్నారు? ఇటా ఇటా? ఎక్కువ ఎటు చూపిస్తున్నారు? అది చెప్పండి నాకు. ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఎటు చూపిస్తున్నారు? ఎటు మాట్లాడుతున్నారు మనల్ని ఇన్వైట్ చేయడానికి? రైట్, ఇటు చూపిస్తున్నారు. అప్పుడు మరి మీరేం చేయాలి? వాళ్ళతో ఏం చెప్పాలి అంటే వాళ్ళు అటు చూపిస్తే మేము ఇటు చూడాలని అది కాదు. మనకి ప్రభు అప్పగించిన బాధ్యత ఏంటి? మనం ఏం చెప్పాలి? నాయనా, యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ ఓటు ఇంకొకటి వేసేస్తుంటాడు, ఏం చేస్తావు? ఖండిస్తావా? ఖండించవా? ఖండిస్తావు. నీ రేషన్ బియ్యం ఇంకోటి తెచ్చేసుకుంటుంటాడు, నీ వేలు ముద్ర బదులు వాడు ఏలు ముద్ర వేసేసుకొని, అఫ్కోర్స్ ఇవ్వకపోయినా అనుకో కాసేపు, ఏం చేస్తావు? ఖండిస్తావా? ఇట్స్ ఓకే అంటావా? ఖండిస్తావు. నీ ఇల్లు ఎవడో ఆక్యుపై చేసేస్తాడు, నీకు సంబంధం లేకుండా వచ్చి నీ బెడ్రూమ్లో పడుకుంటాడు, సామాన్ తెచ్చి లోపల పెట్టుకొని, ఏం చేస్తావు? ఖండిస్తావా లేదా? నీ పేరు మీద ఎవడో బ్యాంకులో తెచ్చేసుకుంటాడు, ఏం చేస్తావు? పోరాడతావా లేదా? పోరాడతావు కదా. అలాగే మన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు మన అమ్మాయి గురించి ఎవడో బ్యాడ్గా కామెంట్ చేస్తున్నాడు, ఏం చేస్తాం కదా? మా అమ్మాయి అలాంటిది కాదని చెప్తాం. మన అబ్బాయి గురించి ఎవరో బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, ఏం చేస్తాం? తప్పది, అలా చేయకండి, మా అబ్బాయి అలాంటోడు కాదని మనం చెప్తాం. పోస్టర్లు వేస్తున్నారు బయట, చెప్తాం. ఇప్పుడు మన ప్రభు మనకు అన్నిటికంటే ఎక్కువ కదా, ప్రాణం కంటే ఎక్కువ. మరి ప్రాణం కంటే ఎక్కువైన ప్రభు యొక్క ఎసెన్స్ పాడు చేస్తుంటే మనం ఏం చేయాలంటే, నాయన ఇటు చూపించొద్దు, ఇటు చూపిస్తే ఆకర్షణ పెరుగుతుంది. అఫ్కోర్స్ కాదని నేను అనట్లా, ఎందుకంటే అన్ని మతాల వారు కూడా ఇటు చూపిస్తేనే వస్తారు. అన్ని మతాలలో కూడా భక్తులు పెరిగిపోతున్నారంటే ఇటు చూపించడం వల్ల పెరిగిపోయారు వాళ్ళు. అందుకే చాలా పుణ్యక్షేత్రాలు రద్దీగా ఉంటాయి, జనాలతో కిటకిటలాడిపోతూ ఉంటాయి, ఖాళీ ఉండదు అక్కడ. ఎందుకంత ఖాళీ లేకుండా పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి అంటే కారణం, ఇటు చూపిస్తే ఎవరైనా రావాల్సిందే. పలానా విజయప్రసాద్ రెడ్డి గారు రాజమండ్రి నుంచి వస్తున్నారట, తలనొప్పి, కిడ్నీ వ్యాధులు, మూర్ఛ, క్యాన్సరు, పొట్టలో వ్యాధులు, కాళ్ళకున్న వ్యాధులు, కంటికున్న వ్యాధులు, రూపాయి ఖర్చు లేకుండా అప్పటికప్పుడు అలా తీసేసి పంపించేస్తున్నాడట. పోస్టర్లు ఏంటి చూద్దాం హైదరాబాద్లో. హరిహర కళాభవన్ కాదు కదా, అది పరేడ్ గ్రౌండ్స్ పెట్టినా కూడా ఏముండదు, ఖాళీ ఉండదు, భక్తులతో కిటకిటలాడిపోద్ది. ఏట ఎందుకు ఇంతమంది భక్తులు వచ్చేసారు? దేనికోసం వచ్చారు? ఎస్, 60 లేదా 70 ఏళ్ల జీవితానికి ఆ టైంకి అవసరం, అది తాత్కాలిక అవసరాలు అంటారు వీటిని. ఇంకో విషయం మీకు చెప్పనా, మనం ఒక రోగానికి మందేస్తే ఇంకో రోగం రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? చెప్పండి. ఇంకోటి రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు. మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ దానికి మందేస్తే ఇంకో సంవత్సరం తర్వాత ఇంకోటి రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమండి, కారు కొనుక్కున్నారు లేదా బైక్ కొనుక్కున్నారు, రిపేర్లు రాకుండా ఉంటాయా? ఎప్పుడు రిపేర్లు రావో చెప్పనా? వాడకుండా మూల పెడితే రిపేర్లు ఉండవండి. వాడితే ఏ బండి అయినా సరే ఏమొస్తాయి?
రిపేర్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ బండిని వాడుతున్నామా మూల పెట్టామా? చెప్పండి, ఎంతమంది వాడుతున్నారు? చేయి చూపించండి. అందరూ వాడుతున్నారండి. చేయి చూపించాక కుదరదు, లేకపోతే అందరూ వాడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు దీన్ని ఏం చేస్తున్నారు? ఇంకా కొంతమంది ఓవర్గా వాడేస్తుంటారు. అంటే ఇప్పుడు చూడండి, మన సంచి ఉంటుంది లోపల, జీర్ణ సంచి. అది ఎంత పడద్దో అంతకంటే ఎక్కువ పెట్టామనుకోండి, మెల్లిగా సాగడం మొదలవుద్దట మన బస్తా గుడ్లాగా. అది సాగి 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 ఏమైంది? ఏమని చెప్పండి? దిగింది పొట్ట కిందకి. ఎందుకంత దిగిపోయింది? మనం బాగా లోపల మరి బరువు ఎక్కువ వేస్తున్నాం. కావాల్సిన దానికంటే ఎక్కువ బరువు పడేస్తున్నాం లోపల. ఇప్పుడు ఇంత బరువు వేస్తుంటే ఎంత పని చేయాలి కదా? ఖాళీ లేకుండా వాడతాం దీన్ని. పొద్దునుంచి సాయంత్రం దాకా వాడుతూనే ఉంటాం. రిపేర్లు వస్తాయా రావా? పోనీ ఏమైనా మంచిగా చూసుకుంటామా? దీన్ని మంచిగా చూసుకోం. అడ్డమైన గడ్డేసేస్తాం లోపల, ఏదో డస్ట్బిన్లు వేసినట్టు. క్లీన్ చేసుకోవాల్సింది నువ్వే. ఏదోలా పడు, మాకు అరిగించంతే నువ్వు. అమ్మో నా వల్ల కావట్లేదు అంటది లోపల నుంచి. గ్యాస్ట్రిక్ అంటది, కుదరదు, అయినా వేసేస్తాం లోపల. ఏవో తేన్పులు వస్తుంటాయి, అయినా వేసేస్తాం లోపల. కొంచెం ఏదో షుగర్ వస్తుంది, అయినా వేసేస్తాం లోపల. ట్యాబ్లెట్ వేసి మరీ వేసేస్తుంటాం లోపల. అప్పుడప్పుడు కొంతమంది వింత జంతువులు చూస్తుంటే, స్వీట్ తింటాడట, ట్యాబ్లెట్ వేస్తాడట. బిర్యానీ తింటాడట, ట్యాబ్లెట్ వేస్తాడట. అంటే బాదం మిల్క్ తాగుతాడట, ట్యాబ్లెట్ వేస్తాడట. అంటే ఏంటిది? దీని పీకనొక్కి మంచినీళ్ళు తాగమన్నట్టు. లోపల రోగం ఉంది, అసలే ఇబ్బంది పడుతుంది. మళ్ళీ వేయడం మింగడం ఇంకా ఇబ్బంది అయిపోతుంది. బీపీ ఉంది, ఏదో తగ్గించమంటాడు, తినడం ట్యాబ్లెట్ అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. ఇలాగా ఇష్టం వచ్చినట్టు వాడేసి రోగాలు వస్తాయి రావా? మీరే చెప్పండి. చెప్పాలమ్మా, వస్తాయి రావా? వస్తాయి. అయినా అధిక బలం ఉన్నాయడలా 70 లేదా 80 అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అన్నాడు. నిజం. గత వారం రోజులుగా మా అమ్మగారిని పెరాలసిస్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్లో పెట్టాం. ఇప్పటికే ఆవిడ హాస్పిటల్లోనే ఉన్నారు. తిరుగుతూ సడన్గా వారం రోజుల క్రిందట కాలు పనిచేయడం మానేస్తే, నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మా అమ్మని ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ అలా తిరగకుండా నేను చూడలేదు. సో అలాంటిది ఒక్కసారిగా మా అమ్మ అలా కుప్పకూలిపోయేసరికి, మంచం మీద అలా పడి ఉండేసరికి, కాళ్ళు లేపలేని పరిస్థితిలో, చెయ్యి కదపలేని పరిస్థితిలోకి వెళ్ళేసరికి నాకు ఎందుకో మనసులో చాలా బాధ అనిపించింది. ఆ రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వచ్చాయి. అలా నేను కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాను, తండ్రి మీ చిత్తమైతే మా అమ్మని మరలా మామూలు మనిషిగా చెయ్యండి, లేదా మీ చిత్తమే సిద్ధించునుగా. కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ చదువుకుంటుంటే నాకు ఆ వచనం స్పష్టంగా కనబడుతుంది. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అన్నాడు. ఇంకా నా మనసు కుదుట పడింది. ఇంకంతే మరి. మా అమ్మకి 70 ఏళ్ళు దాటేశాయి. 70 దాటేసిన తర్వాత వాటి వైభవం ఆయాసం దుఃఖం. నేను ఎంత కాదనుకున్నా, నేను ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ఇది పోతే ఇంకోటి వస్తుంది, అది పోతే మరోటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. నాకు కూడా వస్తుంది, నీకు కూడా వస్తుంది. ఆఫ్టర్ 70, ఆఫ్టర్ 60, 65 నువ్వు ఖచ్చితంగా ఈ బండి బోరుకి వెళ్తుంది. ఎందుకంటే ఇంజిన్ దెబ్బతింటుంది, లైట్లు పాడవుతాయి, హార్న్లు దెబ్బతింటాయి, సౌండ్ సరిగ్గా రాదు, పికప్ తగ్గిపోద్ది. పికప్ తగ్గిపోవడం అంటే ఏంటి తెలుసు కదా మీకు? బేరింగ్లు లూజ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుద్ది? పికప్ ఏమవుద్ది? అంత ఎంత హార్స్ పవర్ ఇంజిన్ అయినా సర్రమని వెళ్ళదు, పొగొచ్చేస్తుంటుంది వెనకాల నుంచి. పొగలు వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటి? బండి ఏమైంది? జాగ్రత్తగా బోరుకొచ్చింది. మరి తిరిగి ఉన్నాం. ఇప్పుడు వస్తాయా రావా చెప్పండి? రోగాలు వస్తాయి. నేను ఒక మాట చెప్పనా, ఆకలి లేని దేహం ఉండదు, రోగం లేని దేహం ఉండదు. అర్థమైందా? ఆకలి ఉన్న ప్రతి దేహానికి ఏముంటుంది? రోగం కూడా ఉంటుంది. అసలు రోగం లేకుండా దేహమే ఉండదు. ప్రతి దేహం చివరికి రోగగ్రస్తమై మరణిస్తుంది. ఏమై మరణిస్తుంది? రోగగ్రస్తమై మరణిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో నేను చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం మంది స్వస్థత అనే పదాన్ని మనం బలంగా వాడతాం. అది మన సర్నేమ్ అయిపోయింది. క్రైస్తవుల సర్నేమ్ ఏంటట?
స్వస్థత అనేది మన సర్నేమ్, ఇంటి పేరు. ఒక రకంగా చెప్పాలంటే స్వస్థత మన ఇంటి పేరు, ఒంటి పేరు అయిపోయింది. ఇంకా ప్రతి చోట మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి బైబిల్ కూడా ఎక్కువ మాట్లాడింది, నేను కాదనట్లా, చాలా మాట్లాడింది బైబిల్ దాని గురించి. కానీ మీరు విన్న కోణం వేరు, నేను ఈ రాత్రి మీకు చెప్పబోయే కోణం వేరు. మీరు ఆశ్చర్యంతో ఇంటికి వెళ్తారు, చూసుకోండి. మీరు మాత్రమే కాదు, ఈ ప్రసంగం విన్న క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి నిద్ర లేవాలనేది నా కోరిక. అంత ప్రభావవంతంగా ఈ మాటలు ప్రజల్లోనికి వెళ్ళాలి, తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానితో సమస్త సద్విషయాలలో ఏమై ఉండాలట? పాలివాడై ఉండాలట. చూడండి ఒకసారి ఆ మాట, నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అందరు తీయాలి బైబిల్. వాక్యోపదేశం పొందువాడు అంటే ఎవరు? పొందువాడు ఎవరు? మీరు. పొందువాడంటే ఎవరు? మీరు. ఇచ్చేవాడెవరు? నేను కదా, రైట్. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, మంచి పదార్థాల్లో నాకు భాగం ఇవ్వాలంటున్నాడు దేవుడు. మీరు నా దగ్గర వాక్యోపదేశం పొందుతున్నారు, నేను ఉపదేశకుడిగా మీకు వాక్యోపదేశాన్ని ఇస్తున్నాను. సో మీ మంచి పదార్థాలలో నాకు భాగం ఇవ్వాలని వ్రాయబడింది వాక్యం. ఇంతకీ ఏంటి దీని అర్థం? లోతుగా ఆలోచిస్తే పుట్నోట్లో రాశాడు చూడండి, మూల భాషలో దాని సరైన అర్థం ఏంటో పుట్నోట్లో రాశాడు. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించేవాడితో మీరు కూడా ఏమైపోవాలట? పాలివారవ్వాలట. సద్విషయాలు అంటే దైవ సంబంధమైనవి. నిజంగా చెప్తున్నాను, ఈ సభలు ఎంత ఆశీర్వాదకరమైనవంటే, ఎక్కడ దేవుని సత్యవాక్యం ప్రకటింపబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుంది. ఆ వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ ధన్యులు, వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి, వారి జీవితాల ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాయి. ఎందుకంటే సత్యము అనగా వాక్యము, వాక్యమే సత్యము, సత్యము వాక్యము కలిపితే దేవుడు. అర్థమైందా? ఇవన్నీ పర్యాయ పదాలు. ఇప్పుడు దేవునికి చోటిచ్చేటువంటి పరిస్థితిలో మనం అందరూ ఉన్నప్పుడు, ఆ దీవెన మీ కుటుంబాల మీదకి, మీ పిల్లల మీదకి వస్తున్నప్పుడు, మీరు ఆ సద్విషయాలలో పాలివారై పరలోకపు ప్రాప్తిని పొందుకుంటున్నారు, పరలోకపు బహుమానాలు పొందుకుంటున్నారు, పరలోకపు దీవెనలు పొందుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీ తలలకు పైగా నిలుస్తుంది. అందుకే బోధించేవాడితో మీరు కూడా సమస్త సద్విషయాలలో ఏమై ఉండాలి? పాలివారై ఉండాలి. అర్థమైందా? అందుకే నేను ఈ సభ గురించి ఎంత గొప్పగా చెప్తున్నానంటే, ఈరోజు ఈ సభ నిర్వహించడానికి ఒక గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు ఒక గ్రూప్గా ఏర్పడి పనిచేస్తున్నారు. వారి కుటుంబాల మీదకి దేవుని దీవెన నిండారులుగా వచ్చునుగాక. ఆమేన్. ఎందుకంటే అన్నదానం కంటే గొప్పది వాక్యదానం. అన్నదానం ఒక పూట చేస్తాం, రెండో పూటకు మళ్ళీ ఏమైపోద్ది? కడుపు ఖాళీ అయిపోయి ఆకలేస్తుంది. ఒక్కసారి వాక్యం హృదయంలోనికి వెళ్ళి వాడిని పట్టుకుందా, అతని హృదయంలో ఒక బుగ్గగా మారిపోద్దటది. ఆ బుగ్గలో నుండి జీవ జల నదులు ఏమవుతాయట? ప్రవహిస్తాయట. అందుకే నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడన్నాడు మన ప్రభు. అలాంటి గొప్ప దానమే వాక్యదానం. ఈరోజు ఈ వాక్యదానంలో ఎంతమంది పాలిభాగస్తులయ్యారో ఆ కుటుంబాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. రైట్. ఇప్పుడు నేను పాయింట్కి వెళ్తున్నాను. నేను ప్రకటిస్తున్న ఈ సత్యాన్ని మీరు ఇతరులకు పంపించాలి, ఇతరులకు మీరు నేర్పించాలి. అయ్యా, ఇదిగో మా అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారు ఇది బోధించారు, ఇది సత్యమో కాదో పరీక్షించండి, మాకు అర్థమైంది, మేము గ్రంథంలో నుండి పరిశోధన చేసి తెలుసుకున్నాం, మీరు కూడా తెలుసుకోండి అని ఇతరులకు నేర్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ వాక్యోపదేశం పొందుతున్న మీ అందరి మీద కూడా ఉంది. కనుక ఇప్పుడు మనం ఆ డీప్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, ఆ లోతైన సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. దయచేసి జాగ్రత్తగా మీరు నేను చెబుతున్నటువంటి ప్రతి మాట, నేను మీ అందరికీ ఇస్తున్న టాస్క్ ఏంటంటే, నేను చెబుతున్నటువంటి ప్రతి మాట మీ గ్రంథంలో అలా ఉందా లేదా అని జాగ్రత్తగా పరిశోధిస్తూ నన్ను వెంబడించాలి. అంటే నేను చెప్పే బోధన వెంబడించాలి. అర్థమైందా? రైట్. ఇక స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ఒకసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి ఒక అద్భుతమైన మాట గ్రంథంలో వ్రాయబడింది. ఆ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుంచి త్వరగా చదువుదాం. ప్రకటన గ్రంథం
22వ అధ్యాయము, అందరూ తీయండి, ప్రకటన గ్రంథం. రూపకాలంకారంలో వ్రాయబడినటువంటి దివ్య గ్రంథమే ప్రకటన గ్రంథం. ఏమండి, ఈ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నాం మనం. మరియు స్ఫటికమోలే మరియునట్టి జీవజలముల నది. ఏంటట? జీవజలముల నది గురించి ఎక్కడ విన్నారు మీరు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, యోహాను సువార్తలో విన్నారు. అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందని చెప్పాడు ప్రభు? అది అంటే ఒక సంఘము లేదా పరలోక రాజ్యము కట్టబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి హృదయంలో నుండి పరిశుద్ధాత్మ వలన జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. మీరు విచిత్రం ఏంటంటే ఈ నది భౌతికమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. అందుకే హృదయం నుండి హృదయానికి ప్రవహిస్తుంది నది. ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుందమ్మా? ఒక హృదయంలో నుండి మరో హృదయంలోనికి నేరుగా ప్రవహించే నది ఇది. అంత గొప్ప నది ప్రవహిస్తుందట, పరిశుద్ధాత్మ నది. అర్థమైందా? జీవనది. రైట్, ఇప్పుడు చదవండి. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట, బయలు వెడలుట ఆ దూత నాకు చూపెను. రూపకాలంకారంలో ఆ నది యొక్క ఏవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించును అని వ్రాయబడింది. బాగా అర్థం చేసుకోండి. ఆ వృక్షము యొక్క ఆకులట దేనికి వినియోగిస్తారట? జనులను స్వస్థపరుచుటకు ఉపయోగిస్తారట. ఈ వృక్షం పేరు జీవవృక్షం. ఈ వృక్షం పేరు ఏం పేరు? జీవవృక్షం. ప్రవహిస్తున్న నది జీవజల నది. ఈ భాష అంతా చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? ఇది భౌతికమైందా, ఆత్మ సంబంధమైందా ఈ భాష? చెప్పండి. భౌతికంగా తీసేసుకుందామా దీన్ని? భౌతికంగా తీసేసుకుందామా? నో, ఇది భౌతికంగా కళ్ళకు కనబడే మన మూసీ నది లాంటి, లేదా గంగా నది లాంటి, గోదావరి నది లాంటి, కృష్ణా నది లాంటి నది కాదు. ఇట్స్ ఎ స్పిరిచువల్ రివర్. వాట్ ఈస్ దట్? స్పిరిచువల్ రివర్ అంటే దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఒక నది గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇదట ఇక్కడ చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు పేరు జీవవృక్షం అంటున్నాడు. దాని ఆకులు జనములను స్వస్థపరుచుటకు వినియోగిస్తారట. ఇప్పుడు స్వస్థత అనగానే మనందరికీ బాగా నాటుకుపోయింది. ఇప్పుడు నేను ఆ పదం వాడుతున్నా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, గడ్డలు కరిగిపోయాయి, కడుపులో గడ్డలు పోయాయి, లేదా కంట్లో నలుసులు పోయాయి, కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, నోరు వచ్చింది, ముక్కు వచ్చాయి, చెవులు వచ్చాయి, ఇది అర్థం చేసుకుంటారు తప్ప, లేకపోతే షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, క్యాన్సర్ తగ్గింది, ఎయిడ్స్ తగ్గింది, ఇది తప్ప ఇంకెంతకు మించి డెప్త్కి మన వాళ్ళు వెళ్ళలేపారు. అందుకే స్వస్థత సభ అన్న అక్కడే ఆగిపోతారు, స్వస్థత ప్రార్థన అక్కడే ఆగిపోతారు, 7 వారాల స్వస్థత ప్రార్థన అక్కడే ఆగిపోతారు. ఎక్కడైనా సరే ఇటు ఆగిపోతున్నారు తప్ప ఇటు ఎవరు రాలేదు ఇంతవరకు. ఇటు రావట్లేదు ఎవరు. ఎక్కడ ఆగిపోతున్నారు? అంతా వచ్చి ఇక్కడే ఆగిపోతున్నారు. ఇంకెంతకు మించి ముందుకు వెళ్ళట్లా. మనం దీన్ని దాటి ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఏముంది, దేనికి బైబిల్ పెద్దపీట వేసింది, దేని గురించి దేవుడు ఎక్కువ మాట్లాడాడు, ఆకాశం అంత ఎత్తులో దేని గురించి చూపించాడు అనేది నేర్పించాలన్నది ఈరోజు నా యొక్క ఉద్దేశం. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ చెట్టట, ఈ చెట్టుకున్న ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. జనములు అనగానే మొత్తం సమూహం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు. ఈ గుంపు మొత్తాన్ని ఈ జీవవృక్షము యొక్క ఆకులు స్వస్థపరుస్తాయట. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ జీవవృక్షం అంటే, జీవవృక్షం అనగానే దేవుని వాక్యము. చెప్పండి, జీవవృక్షం అనగానే ఏంటి? దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము జనములను స్వస్థపరుస్తుంది అనే కాన్సెప్ట్లో రూపకాలంకారంలో చెప్పబడినటువంటి మాట ఇది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. ఇప్పుడు దీనికి ఇంకా లోతుగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. తీయండి, బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 41వ కీర్తన 3వ వచనం నుంచి చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగశయ్య అంటే మరణ పడక లేదా రోగపు మంచము అని అర్థం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదువు. నెక్స్ట్, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము,
నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. బాగా ఆలోచించండి. నా గుండెను స్వస్థపరచు అన్నాడు అనుకోండి, గుండె ఉందా లేదా? ఉందా? ఇది ఫిజికల్ థింగా లేకపోతే విజిబులా ఇన్విజిబులా? విజిబుల్ కదా, మనకు కనబడుతుంది, లోపల ఉంది, కొట్టుకుంటుంది, లబ్ డబ్ ఉంది, గుండె ఉంది, స్కాన్ చేస్తే కనబడుద్ది, రైట్? గుండెను స్వస్థపరచండి, కిడ్నీ స్వస్థపరచండి, లివర్ స్వస్థపరచండి, పేగులు స్వస్థపరచండి, మెదడు స్వస్థపరచండి. ఇలాంటి స్వస్థత గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇది అర్థమవుతుంది మనకి. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేన్ని స్వస్థపరచమన్నాడు? నా ప్రాణమును స్వస్థపరచండి అన్నాడు. ప్రాణాన్ని స్వస్థపరచడం ఏంటి? నా ప్రాణమును స్వస్థపరచు, నా ప్రాణమును స్వస్థపరచు అని భక్తుడు మాట్లాడుతున్నాడంటే ఇది ఏ భాష? ఈ స్వస్థత, ప్రాణానికి స్వస్థత ఏమిటి? ఇది మనం చాలా డీప్గా ఆలోచించాలి. స్వస్థత అన్న పదం ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న, పాత నిబంధనలో చెప్పబడుతున్న చాలా లోతైన భావజాలంతో వాడబడింది. అది అర్థమైందా? ఆ లోతైన భావజాలాన్ని మనం మిస్ చేసి ఇక్కడ ఆగిపోతున్నాం. ఇక్కడ ఆగకూడదు. అసలు స్వస్థత దేనికి కావాలి? ఎలాంటి స్వస్థత కావాలి? ఎక్కడ స్వస్థత అవసరం మనకి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న మా అమ్మగారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఐసీయూలో ఉంటే నేను కూడా వెళ్ళాను లోపలికి. నాకు బాగా తెలిసిన హాస్పిటల్ అది. సో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. మా అమ్మతో మాట్లాడుతుంటే పక్కన ఒక ఆవిడ ఉంది. ఆవిడకి తెలీదు కూడా ఇంకా ఇక్కడి వరకు కాలు తీసేశారని. కాలు మొత్తం కుళ్ళిపోయిందట షుగర్ వ్యాధి చేత. ఇక్కడి వరకు కాలు తీసేశారు. ఆవిడకి ఇంకా తెలియలేదు, చెప్పలేదు. ఆవిడకి ఇంకా స్పర్శ రాలేదు. మూలుగుతుంది అలా పడుకొని. పిల్లలు ఉన్నారట, ఎవరూ చూడడానికి రావట్లేదు. కొడుకులు వదిలేశారు, కూతుర్లు వదిలేశారు, వస్తే చాకరీలు చేయాలని వదిలేశారు ఆవిడ్ని. మొత్తం మీద ఎవరో తమ్ముడు ఉన్నాడు పాపం, పోలియో కాలు ఆయనకి కూడా. ఆయన వచ్చి అక్కని న్యాయం చేసుకున్నాడు. పాపం రక్త సంబంధం కదా వాళ్ళిద్దరికీ, అక్కకి తమ్ముడికి. ఆ రక్త సంబంధం వెంటాడుతుందేమో ఆయన్ని. ఆయన ఒక్కడే జాయిన్ చేసి ఆయనే చూసుకుంటున్నాడు జాగ్రత్తగా బాగోగులు, పోలియో కాలు ఉన్నా సరే. అంటున్నాడు, మా అక్కకి ఇంకా తెలియదండి, తొందరపడి చెప్పకండి, తట్టుకోలేదండి, అసలే పిల్లలు హ్యాండ్ ఇచ్చేశారు, కూతురు రావట్లా, కొడుకు రావట్లా, ఆస్తులు పట్టుకెళ్ళిపోయారు, తనకంటే ఇప్పుడు ఏమీ లేదు, అలాంటి దిక్కుమాల పరిస్థితిలో ఉంది, నేనే ఇంకా నా అక్కకి సర్వస్వం, నేను చూసుకుంటా అని అంటున్నాడు ఆయన. సో ఆయన కొంత ఆస్తి ఉందట, ఆయన చూసుకుంటాను అంటున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మా నీ కాలు మొత్తం పోయింది, షుగర్ హైలో ఉంది ఆమెకి, కాలు అందుకే తీశారు, షుగర్ వల్ల కాలు తీశారు, పుండ్లు ఏర్పడిపోయాయి, హైలో ఉంది. ఇక బీపీ కూడా అటాక్ అయిపోయిందట. ఆ వయసు చూస్తే 55 ఏళ్ళు అని చెప్పారు. ఇంకా చూడండి, ముందుకి ఎంత ముందుకెళ్ళినా సరే, ఎంతమంది వైద్యులు ట్రై చేసినా సరే, ఇప్పుడు ఆ తెగ్గొట్టేసిన కాలు మళ్ళీ అతికించగలరా? తీసేశారు, ఇంక లేదు, ఇక్కడ దాకా తీసేశారు. ఒకటే కాలు ఉంది ఇప్పుడు ఆమెకి, తీసేశారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కాలుని అతికించడం అనేది సాధ్యపడదు. ఇక క్రమేపీ ఆమె ఏమైపోద్దంటే చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆమె కాలు తీసేశారు కాబట్టి చనిపోయి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాం. మనకు 2 కాళ్ళు ఉంటే మాత్రం మనం ఉండిపోతామా? ఏదో రోజు మనకు కూడా ఏదో మాయరోగం వస్తుంది. అదే చావు రోగం అంటారు దాన్ని. చావుకి ఏదో ఒక వ్యాధి వస్తేనే పోతాం మనం. అంటే మన లోపల సెల్స్ అన్నీ చచ్చిపోయి ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందంగా ఉన్నారు, యవ్వనంలో ఉండి చూడముచ్చటగా రంగులతో మంచి మంచి బొగ్గలు వేసుకొని అందంగా కనబడుతున్నారు. ఇక్కడ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు. మీ బొగ్గలు, మీ అందం, మీ వర్చస్సు ఎలాగ ఉంటుందా తమ్ముడు? ఎప్పటికీ ఉంటుందా? పళ్ళు ఊడిపోతాయి, బొగ్గలు చొట్ల పడిపోతాయి, ఇలా వేలాడిపోద్ది చర్మం, చేతుల్లో పట్టుకుని లాగుతుంటే చర్మం వచ్చేస్తుంటుంది, జుట్టు మొత్తం ఎగిరిపోద్ది, రాలిపోద్ది, రంగు మారిపోద్ది. మనం పెయింట్ వేసినా కూడా ఒకనొక టైంలో వేసినా కూడా బాగోదు. ఇప్పుడు మొఖం అయిపోయి చెమట అయిపోయిన తర్వాత పెయింట్ వేసామనుకో, ముసలోడికి దసరా పండుగని ఎందుకురా నీకు అంటారు, అంతే కదా. అప్పుడు మనకు కూడా ఇయ్యాలి అనిపించదు. ఎందుకే ఇంకా అయిపోయింది, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఈ మాత్రానికి దిక్కుమాల జుట్టుకు రంగు వేస్తే మాత్రం ఎవడికి ఉపయోగం అని మనమే ఏం చేయడం మానేస్తాం, ఇంకా ఆ రంగేయడం మానేస్తాం. ఒకనొక టైంకి తెగించేస్తాం మనం. ఇప్పుడు తెగించలేకపోతున్నారు చాలామంది. ఒకనొక టైంకి ఏమొచ్చేస్తుంది, ఎక్కడ లేని తెగింపు వచ్చేదే. చూసుకో, ఇదిగో మొత్తం ముగ్గు పుట్టనది, మొత్తం పెయింట్ డబ్బా నాది, చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని బస్తీ మీద సవాలన్నట్టు ఇంక రోడ్డు మీదకి వచ్చేస్తాం. అదేంటక్క మొన్నటి వరకు రంగు వేసేవా, అదేంటయ్యా మొన్నటి వరకు రంగు వేసేవా, ఒరిజినల్ జుట్టు అనుకున్నాను నేను,
ఒరిజినల్ నలుపు అనుకున్నాను నేను అంటారు ఎవడొకడు. అనుకుంటా అనుకో, ఇంక ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నాండి నేను, ఈ మాత్రానికి దిక్కుమాల రంగు అవసరమా అని ఏమైపోతారు కొంతమంది, రోడ్డుని పడిపోతారు. ఏదో విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేసరికి మనకు రోగాలు వస్తాయి. సంపూర్ణ స్వస్థతతో మరణించేవాడి ప్రపంచంలో ఎవడు ఉండడుగాక ఉండడు. దావీదు మంచం బట్టి చనిపోయాడు, అబ్రహాము మంచం బట్టి చనిపోయాడు, యాకోబు మంచం మీద నుండే చనిపోయాడు, యోసేపు కూడా అవసాన కాలమందు మంచం మీద నుండే చనిపోయాడు. వాళ్ళ కాలి గోటికి కూడా మనం సరిపోము. అలాంటి మహాభక్తులే వేటితో మరణించారు, రోగాలతో మరణించారు. సంపూర్ణ స్వస్థత భక్తులకే లేదు. అపోస్తలుడైన పౌలుకు కూడా రోగం ఉందట, తిమోతికి కూడా కడుపు జబ్బు ఉందట, అందుకని కొంచెంగా మెడిసిన్ వాడమని చెప్తున్నాడు. ఇలా చాలామంది, అపప్రదితి కూడా రోగి అయి మంచం పట్టాడట. ఇలా చాలామంది రోగులుగా మారినటువంటి సందర్భాలు గ్రంథంలో మనకు కనబడతాయి. వీటన్నిటిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది, రోగం మన ఒంటికి అంటుకుపోయి ఉంటుంది. అది మనల్ని వదిలిపోవటం జరగదు, మనల్ని తీసుకుపోయేది కూడా అదే. ఏదో రోజు వస్తుంది, తీసుకెళ్ళిపోద్ది. ఇది దేవుని నియమం. సంపూర్ణ స్వస్థత శరీరానికి ఎప్పటికీ రాదు, దొరకదు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ? ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకోవాలి. ఇది సత్యం. ఇది ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అవును కదా, ఇతను చెప్పేది కరెక్టే కదా అని మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మీలో నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు ప్లీజ్ ఒక్కరు చేయొద్దని చూస్తాను. ఏది ఉండకూడదు, బీపీ కానీ షుగర్ కానీ ఏం ఉండకూడదు. చిన్నపిల్లలు మినహాయించి మీకేం ఉండవు, నాకు తెలుసు. చిన్నపిల్లలకు కూడా కళ్ళజోడు పడిందంటే జబ్బు ఉన్నట్టే కదా, సైట్ ఉన్నట్టే కదా. రైట్. ఏ రోగం లేదన్న వాళ్ళు చేయి చూపించండి. ఎనీబడి హియర్? ఒకటి, సూపర్. అదిగో ఆవిడ పచ్చసీర, సూపర్. ఇద్దరు, ఇంకా 3. అక్కడ ఒక సార్ ఉన్నారు, 3. ఇంకెంతమంది ఉన్నారు? ఇక్కడ ఒక అబ్బాయి, 4, 5. మీరు అదృష్టవంతులు. కానీ ఎంతకాలం? అది ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో అదృష్టవంతులు మీరు. కానీ ఆ తర్వాత ఏదో ఒక లక్కీ లాటరీ తగులుతుంది. ఏంటి? అది ఏదో లక్కీ లాటరీ తగులుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మీ దగ్గర ఉందో లేదో మరి నాకు తెలీదు. కంప్లీట్ స్కానింగ్ మీ దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. అవన్నీ చేయించుకుంటే ఎక్కడో చోట ఏదో ఒకటి ఉన్నాను రే అంటది. వెనక నుంచి పిలుస్తుంటుంది, అరే ఐఎమ్ హియర్ ప్లీజ్ రికగ్నైజ్ మీ, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అంటది షుగరు. హే బడ్డీ ఐఎమ్ హియర్ అంటది బీపీ. సో మీకు అలాంటి ఏం వస్తుంది ఏం కాదు. కాబట్టి చెప్పండి, సంపూర్ణ స్వస్థత అనేది మనకి రాదు. రైట్. కానీ ఇటువైపు సంపూర్ణ స్వస్థత ఉంది, అటువైపు సంపూర్ణ స్వస్థత లేదు. కానీ ఇటువైపు ఏముంది? సంపూర్ణ నిత్య స్వస్థత ఉంది. నేను అది చెప్తున్నాను. ఇటు పక్కన సంపూర్ణ స్వస్థత ఉంది. ఇది ఏ స్వస్థత? నిత్య స్వస్థత ఉంది ఇటు పక్క. దాని గురించి ఇప్పుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఏమంటాడంటే, నా ప్రాణాన్ని స్వస్థపరచు. 38:3 కూడా చూద్దాం, అదే కీర్తన. ఇంకా క్లారిటీ ఇస్తాడు. 38:3 కీర్తన 38:3. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపెట్టిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలే. ఎంత మంచి మాట! నేను మోయలేని బరువు అన్న చోట మరో పర్యాయ పదం వాడాలి మనం. బరువుకు పర్యాయ పదం చెప్పండి. ఎనీబడి? బైబిల్లో ఉందా మాట? బరువు. ఎస్, యు ఆర్ రైట్. ఏంటది? భారము. ఏ బరువు అది? దోషములు తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈ పదాలన్నీ దేనికి సంబంధించిన పదాలు? పాప రోగము, పాప భారము. పాప రోగము వలన ఇతనికి ఏమి లేదట? స్వస్థత లేదట. అది భారంగా ఉందట. అందుకే ప్రయాసపడి
బరువు మోస్తున్న, బరువు అన్నా భారం అన్నా ఒకటే. ప్రయాసపడి బరువు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలగజేస్తాను? విశ్రాంతి కలగజేస్తాను. ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఉంది. ఇది పాపాలు భారం అయిపోయేట, దోషాలు భారం అయిపోయేట. నేను మోయలేని భారం అన్నాడు. నా పాపాలని బట్టి నా ఎముకలలో ఏం లేదన్నాడు? స్వస్థత లేదన్నాడు. అంటే ఇక్కడ భక్తులందరూ ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దావీదు ఆరోగ్యంగా ఉండి మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. దావీదుకు రోగాలు ఉన్నాయని ఎక్కడ బైబిల్ చెప్పింది ఏంటి? కుంటోడనో, లేకపోతే గుడ్డోడనో, మోగోడనో, లేకపోతే పాపం అరగదనో, లేకపోతే ఏవో ఉన్నాయనో ఏమైనా బైబిల్ చెప్పింది ఎప్పుడైనా? దావీదు కత్తి పట్టుకుంటే 3000 మంది శత్రువుల్ని ఒక్కసారిగా హతము చేసినటువంటి ధీరుడు, యోధుడు. అలాంటి శరీరంలో బలవంతుడు, కానీ హృదయంలో బలహీనుడట. శరీరంలో స్వస్థత ఉంది, కానీ ఆయనకి ఎక్కడ లేదట స్వస్థత? ప్రాణమునకు స్వస్థత లేదు. ఆయనకి ప్రాణమునకు స్వస్థత లేదు. అక్కడ రోగం ఉంది. అందుకే పాప భారము ప్రయాసపడి మోస్తుందట ఈ లోకం. ఆ భారాన్ని ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, సమస్త జనులకు ఉన్న రోగం అది. అర్థమైందా? ఇక్కడ కొంతమందికి రోగం ఉంది, కొంతమందికి లేదు. కానీ అక్కడ ఉన్న రోగం సమస్త జనులకు రోగం ఉంది. ఆ రోగం వాళ్ళని పట్టి పీడిస్తోంది. ఆ రోగం బారిన అందరూ పడ్డారు. అలాంటి రోగంతో పీడింపబడుతున్న వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఇదే పాప రోగము, పాప భారము. రైట్. ఇక మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు ఎక్కడట? నడినెత్తినట. అందరూనా కొందరేనా? చెప్పండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? అందరూనా కొందరేనా? అందరికీ ఉందట ఒక వ్యాధి. ఎక్కడుందట? కరెక్ట్గా నడినెత్తినుందట. మన ఆలోచనలన్నీ ఎక్కడుంటాయమ్మా? కదా, మన ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచే మొత్తం కేంద్రం ఇది. అందుకే శిరస్సు కేంద్రం. ఇక్కడ నుంచే ఏ ఆలోచన వెళ్ళాలి కదా. సో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అని వ్రాయబడింది. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. చదవండి కిందకి. ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదట. ఇప్పుడు ఈ మాటని ఫిజికల్గా డైరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, కొంచెం కూడా స్వస్థత లేని ప్లేస్ మనకు ఉందా? మరి ఉందా లేదా? బోలెడంత ఉంది. మనకు వ్యాధి వచ్చింది అనుకోండి, పర్టికులర్ ఒక ఆర్గాన్కి వస్తుంది, పర్టికులర్ ఒక ప్లేస్లో వస్తుంది. గుండెకో, లివర్కో, కిడ్నీకో, కాళ్ళకో, చేతులకో, కళ్ళకో, సంథింగ్ ఏదో ఒక అవయవానికి, ఏదో ఒక ఆర్గానికి వ్యాధి వచ్చిందని చెప్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఏమట కొంచెం కూడా లేదు అన్నాడు. తర్వాత మరి ఏమన్నాడు చూడండి. ఎక్కడ చూసినా గాయాలున్నాయి, ఎక్కడ చూసినా దెబ్బలున్నాయి, ఎక్కడైనా పచ్చి పుండ్లే ఉన్నాయి, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 4వ వచనంలో మాట్లాడుతున్న మాటకి ఇది లింక్ అయి ఉంది. 4వ వచనం చూడండి. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా. అర్థమైందా? అంటే పాపముతో నిండిపోయిన, దోషముతో భారముతో నిండిపోయిన స్వస్థత లేని జనులారా అని అర్థం. అక్కడ స్వస్థత లేని ప్రజలారా అని అర్థం. అంటే స్వస్థత దేనికి లేదు? ఆత్మకు లేదు, ప్రాణానికి లేదు, అంతరంగానికి లేదు, హృదయానికి లేదు. అక్కడ స్వస్థత లేదు, అక్కడ రోగం ఉంది. కానీ అది వదిలేసింది జనం. దేని వైపు చూస్తున్నాం మనం? మోకాళ్ళ నొప్పులండి, ప్రార్థన చేయండి. కళ్ళు కనబడట్లేదండి, సైట్ వచ్చిందండి, ప్రార్థన చేయండి. ఇంకా దారుణం అయిపోయారు మన వాళ్ళు. జుట్టు ఊడిపోతుందండి, ప్రార్థన చేయండి అంటున్నారు. ఇంకేం చేయాలి మనం? వాళ్ళని ఏం చేయాలట? జుట్టు ఊడిపోతుందని ప్రార్థన చేయాలా? ఎంతకాలం నిలబెడతావు నేను ప్రార్థన చేస్తే దాన్ని చెప్పు. చెప్పు, ఎంతకాలం నిలబెడతావు? ప్రభా జుట్టు ఊడిపోతుంది ప్రభా, చూడు ప్రభా అంటే ఆయన ఏ బృంగరాజు తైలమో పంపాడు అనుకోండి పైనుంచి. సరే రాసుకున్నాం.
ఎంతకాలం నిలబెడతావు? అంటే ఏదో రోజు వద్దంటావా అనవా? అంటావా అనవా చెప్పు. 70 ఏళ్ళు వచ్చాక కూడా జుట్టు ఊడిపోతుందంటావా? 80, 90, 100, ఇంకేముంది మీ బొంద? అయిపోయింది. 100 తర్వాత అయిపోయింది. అండ్ అలా 100 దాకా సెంచరీలు చేసేవాళ్ళు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? అందరూ డక్అవుట్లే కదా. సెంచరీలు చేస్తున్నాడు ఎవడైనా? అబ్బే, సెంచరీలు చేసే రోజులు పోనీ. అందరూ ఏమవుతున్నారు? హాఫ్ సెంచరీకే ఆల్అవుట్ అంటున్నారు. అదే హాఫ్ సెంచరీ గొప్ప అనే రోజులు వచ్చేసి చివరికి కదా. సో కాబట్టి ఇలాంటి ప్రార్థనలు ఎంతకాలం చెప్పండి ఇంకా? ఒకడేమో తెల్ల వెంట్రుకలు వచ్చి నేను ప్రార్థన అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, ఒకడేమో పొడుగు ఎదగాలట. ఏం మనుషులు ఏంటో, ఏమవ్వాలట? నేను కొంచెం పొడుగ్గా అయ్యేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అందరూ స్కూల్లో పొట్టిది అంటున్నారండి, స్కూల్లో పుట్టుడు అంటున్నారండి, రోజు వెళ్ళలేక చచ్చిపోతున్నానండి. కొంచెం ఏమవ్వాలండి? పొడుగు అవ్వాలండి. ఏమైనా అర్థం ఉందా అసలు దీనికి? కాళ్ళు లేనోని చూసి ఏడవయ్యా, కాళ్ళు లేనోని చూసి ఏడువు. అక్కడ కాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటున్నావు, నువ్వేమేమనుకుంటున్నావు? ఎవడును చింతించుట వలన, యేసుప్రభు చెప్పిన మాటది, ఎవడును చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనలేడు అని బైబిల్లో ఉంటే మనం ఏమడుగుతాం? పాస్టర్ గారు కొంచెం పొడిగి ఎదగాలని ప్రార్థన చేయండి. ఇలా ఏందండి ఇది? సో ఇటు ఆలోచించవలసిన మనం అటు ఆలోచిస్తున్నాం. ఎక్కడో మనల్ని సాతాను దారి తప్పించాడు. రైట్, ఇప్పుడు మనం చూద్దాం, చాలా విషయాలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం, మరలా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చాలా ఇంపార్టెంట్. ఈ వచనాలన్నీ మీరు రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు మీరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ? వారు కన్నులతో చూచి, నెక్స్ట్ చెవులతో విని, కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఏం పొందకపోవునట్లు? మనసు మార్చుకుంటే స్వస్థత. మనసు మార్చుకుంటే ఏంటది? మనసు మార్చుకుంటే నువ్వు స్వస్థత పొందుతావట. హాస్పిటల్కి వస్తే స్వస్థత పొందుతావు అన్నట్టు దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు పొందితే నువ్వేం పొందుతావు అంటున్నాడు? స్వస్థత పొందుతావు అంటున్నాడు. అంటే మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. అంటే ఎవడు మారు మనస్సు పొందలేదో వాడు ఇంకా స్వస్థత పొందలేదు. అంటే ఇంకా రోగం నిలిచి ఉంది. గెట్ మై పాయింట్. ఎవరు మారు మనస్సు పొందారో వాళ్ళు దేవుని యొద్ద నుండి వచ్చే స్వస్థతను ఏం చేశారు? పొందుకున్నారు. అది నిజమైన స్వస్థత. దాన్ని మించిన సంపూర్ణ స్వస్థత ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. అది ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు మనకి. యేసుక్రీస్తు మనల్ని స్వస్థపరుస్తాడు, నేను కాదనన్ను. యేసుక్రీస్తు మనల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు, అరకొర స్వస్థతలు కాదు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. లాజరు చనిపోయాడు, రైట్? చనిపోయాడా లేదా? 4 రోజులై కొళ్ళు కొంపు కొడుతుంది, రైటా కాదా? కరెక్టా కాదా? కరెక్ట్. ఇప్పుడు యేసుప్రభు వచ్చి కమౌట్ లాజర్ అంటే లాజర్ ఏమయ్యాడు? సమాధిలోంచి బయటకు వచ్చాడు. నేను కూడా వెళ్ళాను సమాధి దగ్గరికి, బేతనియా. సమాధి దగ్గరికి వెళ్ళా, సమాధి లోపలికి వెళ్ళా, చూసా, ఫోటోలు తీసుకున్నా, వచ్చా, సంతోషం. అప్పుడు బయటకు వచ్చి ఏమని అడిగాను తెలుసా? మరి మళ్ళీ లాజర్ చచ్చిపోడు కదా, ఇప్పుడు ఒరిజినల్ సమాధి ఎక్కడుందో చెప్పండి అన్నాను. నిజం, అలాగే అడిగాను నేను. ఓకే, ఇది యేసుప్రభు పిలిచినప్పుడు వచ్చిన సమాధి, ఇది టెంపరీ సమాధి. పర్మనెంట్ సమాధి ఒకటి ఉంటుందా ఉండదా? ఉండాలా వద్దా? ఉండాలి కదా. అది ఎక్కడుంది చెప్పండి అన్నాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అది ఎక్కడుందో మాకు కూడా తెలియదని అంటున్నారు. అర్థమైందా? అంటే దీన్ని హైలైట్ చేసినంతగా దాన్ని హైలైట్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మన ఇజ్రాయెల్ వెళ్తే అది చూపిస్తారు, ఇది చూపించరు. ఇది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. అబ్రహాం గారి సమాధి ఉంది, చూడొచ్చు మనం వెళ్ళి. మక్పేల గుహలో నేను వెళ్ళా, చూసా. శారాది కూడా ఉంది, ఇస్సాకుది ఉంది, రెబ్కాది కూడా ఉంది. తర్వాత యోసేపు గారిది కూడా ఉంది. ఆయన ఎముకలు పట్టుకొచ్చి చేశారు అక్కడ. ఇశ్రాయేల్ నిర్గమం గురించి మాట్లాడినప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళిపోండి అంటాడు కదా.
అవి తీసుకొచ్చి అక్కడ చేశారు, అది కూడా ఉంది. సో వీళ్ళందరూ ఉంటాయి, కానీ వాళ్ళు చచ్చిపోయారు. లాజరు బతికినంత సేపు లేదు, మరలా ఏమయ్యాడు చెప్పండి, చెప్పండి, మరలా ఏమయ్యాడు, చనిపోయాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. సరే, యాయిరు కుమార్తె, ఆమెను లేపాడు ప్రభు. ఆమె ఉందా, మళ్ళీ పోయిందా? చనిపోయింది. ఇప్పుడు చాలామందికి యేసు ప్రభు వారు స్వస్థతలు చేశారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు స్వస్థపరిచారు. 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ప్రభు స్వస్థపరిచారు. మోగవాడు ప్రభు స్వస్థపరిచారు. గుడ్డివాడు ప్రభు స్వస్థపరిచారు. కుంటివాడు ప్రభు స్వస్థపరిచారు. చెవిటివాడు ప్రభు స్వస్థపరిచారు. జలోదర రోగం గలవాడు ప్రభు స్వస్థపరిచారు. కుష్టు వ్యాధిగ్రస్తులు ప్రభు స్వస్థపరిచారు. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నాయన విధవరాలు కుమారుడు పాడి మీద నుండే ప్రభు ఏం చేశారు, లేపారు. ఫస్ట్ టైం పాడేది, సెకండ్ టైం పాడి ఉందా లేదా? ఏం చెప్పండి. నాయన విధవరాలు కుమారుడు ఫస్ట్ టైం పాడెక్కినప్పుడు ప్రభు లేపారు. మరి సెకండ్ టైం పాడెక్కినప్పుడు ప్రభు లేపారా? చెప్పాలి. లేపలేదు. మనం ఫస్ట్ టైం పాడెక్కినప్పుడు లేపిన దగ్గర ఆగిపోయాం. సెకండ్ టైం కూడా పాడెక్కాడన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? లాజరు ఫస్ట్ టైం సమాధిలో నుంచి బయటకు వచ్చాడన్న దగ్గర ఆగిపోయాం. సెకండ్ టైం ఇంక సమాధిలో నుంచి బయటకు రాలేదు అనే విషయం దగ్గర ఎందుకు ఆగలేకపోతున్నాం? ఇప్పుడు వీళ్ళందరినీ స్వస్థపరిచాడు, వాళ్ళు బతుకున్నారా, చచ్చిపోయారా? ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఎవరు వచ్చి తీసుకెళ్ళాలి ఆవిడ్ని? ఈ శరీరానికి ఏదో ఒక రోగం వచ్చి ఏదో ఒక అవయవం ఆగిపోవాలి. గుండె ఆగిపోవాలి, లేకపోతే కిడ్నీలు ఆగిపోవాలి, లివర్ ఆగిపోవాలి, లేదా టోటల్ ఎంటైర్ మెదడు ఆగిపోవాలి, లేదా రక్త వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఆగిపోవాలి, నరాలు ఆగిపోవాలి. ఏదోటి ఆగిపోతేనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మిషన్ పని చేయకుండా స్ట్రక్ అయిపోవాలి. మిషన్ స్ట్రక్ అయిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోద్ది, వెళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రభు ఎంతమందికి స్వస్థతలు చేసినా వాళ్ళందరూ కూడా మరలా తర్వాత ఏమయ్యారు చెప్పండి, ఏమయ్యారు? మరణించారు. అర్థమైందా? కానీ నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది సంపూర్ణ స్వస్థత. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ మీరు మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం ఏమైపోయింది, కొవ్వుపోయింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమండి యేసుప్రభు వారు అన్ని స్వస్థతలు ఎందుకు చేశారండి అని నన్ను అడగొచ్చు. దేనికి చేశారు అన్ని స్వస్థతలు? శరీరానికి. ఎందుకు శరీరానికి అన్ని స్వస్థతలు యేసుప్రభు చేశారని నేను చెప్పనా? వస్తున్న ప్రతి వారిని కాదనకుండా స్వస్థపరిచి పంపించారట ఆయన. ఎందుకు అన్ని స్వస్థతలు చేశారంటే యేసుప్రభు వారు దీనికంటే గొప్ప స్వస్థత నేను చేయబోతున్నాను ఈ ప్రపంచానికని సాదృశ్యం చూపించారు. అందుకే మీరు యేసుప్రభు పోగొట్టిన రోగాలు చిన్నవనుకోకండి. ఆ రోజుల్లో మందు లేనివి అన్న వాటిని పోగొట్టారు ఆయన. ఆ రోజుల్లో వస్తే ఇంక వాటికి ఏమీ లేదు, మందులు. ఏదో యేసుప్రభు వారు మోకాళ్ళ నొప్పులు, ఏదో చిన్న చిన్న కోడిగుడ్లు లాంటివి తీయలేదు ఆయన. ఆయన తీసినవన్నీ ఎలాంటివి? జలోదర రోగం వస్తే మందు లేదు, కుష్టు వస్తే మందు లేదు, రక్తస్రావం వస్తే మందు లేదు, నడుము వంగిపోయింది 18 ఏళ్ల నుంచి, మందు లేదు. ఇలాగ ఏ వ్యాధి అయితే ఉందో మందు లేని వ్యాధులన్నీ ఆయన. ఇప్పుడు కళ్ళు, గుడ్డోడు కళ్ళు ఎవడో ఉందట ఆ రోజులు, ఈ రోజుల్లోనే లేదు కదా. ఎవరికళ్ళు డోనర్ రావాలి. డోనర్ వచ్చినా కూడా కళ్ళు సెట్ అవుతాయో లేదో చెప్పలేం. కానీ గుడ్డోళ్ళకి ఆ రోజుల్లో ఏమిచ్చారు ఆయన? కళ్ళు ఇచ్చారు. గుడ్డివాడు చూపు పొంది ఉన్నాడు. మోగవాడు ఏమయ్యాడు? మాట్లాడాడు. చెవిటివాడు ఏం చేశాడు? విన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో సామాన్య మానవులకు, సామాన్య వైద్యానికి అందని రోగాలు. అలాంటి అద్భుతాలు చేశాడు ఆయన. కారణం నిన్ను ఇటు చూపించటానికి, నీకు ఈ విషయం అర్థం కావటానికి, నీకు సంపూర్ణ స్వస్థత మీద అవగాహన రావటానికి మన యేసయ్య చేసినటువంటి కార్యాలు అవన్నీ సాదృశ్యాలు. రైట్? ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ చూపిస్తున్నాను, చాలా అద్భుతమైన పాయింట్. అదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం. అందరూ తీయాలి బైబిల్. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, అలాగు నువ్వు చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత వచ్చిన తర్వాత నీ ముందు ఏమి నడుస్తుందట? నీ నీతి నీ ముందు నడుస్తుందట. అప్పటి వరకు ఏమి నడిచింది మరి? కొందరి దోషములు వారి ముందర పోవుచున్నవి అంటాడు తిమోతి పత్రికలో. కొందరి పాపములు వారి వెంట పోవుచున్నవి, కొందరి పాపములు వారి ముందర నడుచుచున్నవి. కానీ ఇక్కడేమంటాడు? నువ్వు స్వస్థత పొందిన తర్వాత ఏమి నడుస్తుందట నీ ముందు? నీతి నడుస్తుందట. ఎలా పొందుకుంటాం మనం స్వస్థత? 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన తిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన తిక్రమములను బట్టి అతడు ఏమాయెను? గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత బాగుందా మాట? అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలిగిందమ్మా? స్వస్థత కలిగింది. అంటే యేసుక్రీస్తు నిన్ను మారు మనస్సు పొందడం ద్వారా, రక్షణ ప్రసాదించడం ద్వారా సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. దీన్ని బైబిల్ గ్రంథం అంటోంది ఆత్మీయ స్వస్థత. ఈ స్వస్థతను గురించి మనం ప్రపంచానికి ప్రకటించాలి. ఈ స్వస్థత మనందరం ప్రపంచానికి తెలియజెప్పాల్సిన స్వస్థత. ఎందుకంటే శరీరం స్వస్థపరచబడినా చచ్చిపోవాలి, స్వస్థపరచబడకపోయినా చచ్చిపోవాలి. ఆత్మ స్వస్థపరచబడితే బతకాలి, ఆత్మ స్వస్థపరచబడకపోతే మరణించాలి. ఆ మరణమే రెండవ మరణం. అర్థమైందన్న భాష మీకు? ఆత్మకు స్వస్థత వస్తేనే నిత్య జీవం, ఆత్మకు స్వస్థత రాకపోతే నిత్య నరకం. శరీరానికి స్వస్థత వచ్చినా మరణం తప్పదు, స్వస్థత రాకపోయినా మరణం తప్పదు. ఎందుకంటే మరణం అనేది అందరికీ వస్తుంది. అది అందరికీ వచ్చేది కనుక ఎలాగూ మనం మరణిస్తాం. స్వస్థత ఆత్మకు ఇంపార్టెంట్. అందుకే లాజరు చూడండి, గాయాలతో చచ్చిపోయాడట. కుక్కలు వచ్చి అతను కురుపులు నాకుతున్నాయట. తినడానికి తిండి లేకుండా చచ్చిపోయాడు ఆకలితో. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో చచ్చిపోయినా కూడా లాజరు కోసం ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎక్కడ తీసుకెళ్లారు? పరదేశికి తీసుకెళ్లారు. ఎవరి రొమ్మును అనుకున్నాడు? అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. అతనికి భూమి మీద ఉండగా ఏముంది? రోగం ఉంది. భూమి మీద ఉండగా ఆయనకి ఏమి లేదు? స్వస్థత లేదు. దేనికి లేదు? శరీరానికి లేదు. దేనికి స్వస్థత ఉంది? ఆత్మకు స్వస్థత ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏ స్వస్థత ఇంపార్టెంట్గా కావాలి? చెప్పాలి. ఏ స్వస్థత మీకు ఇంపార్టెంట్గా కావాలి? దేనికోసం మనం ఎక్కువ ఆలోచించాలి? ఇటా చెప్పండి. ఇటా ఇప్పుడు మీరు సమాజానికి ఏం నేర్పించామనుకుంటున్నారు ఈ ప్రసంగం అయిన తర్వాత? 7 వారాలు వెళ్తున్నాను అక్క అందనుకోండి. ఎవరైనా ఎందుకు వెళ్తున్నావు అక్క అని అడగండి. అదే అక్క, మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు కదా, 7 వారాలు రమ్మన్నారు, వెళ్తే ఏమవుతాయట? తగ్గుతాయట. ఇక్కడికైతే 7 వారాలు అక్కర్లేదు, 1 వారం రా చాలు, నేను తగ్గించి పంపిస్తాను. అర్థమైందా? ఇక్కడ నువ్వు 7 వారాలు రావక్కర్లా. ఈ స్వస్థత కోసం 7 వారాలు వద్దు, 1 వారం రా చాలు నా దగ్గరికి. ఆ 1 వారం వచ్చి కూర్చో, సంపూర్ణంగా నేనేం చెప్తున్నానో విను, అర్థం చేసుకో సత్యవాక్యాన్ని, చాలు. నీ జీవిత కాలానికి అంతటికి స్వస్థత లభిస్తుంది దేవుని మాట ద్వారా. అక్కడ 7 వారాలు వెళ్ళి 10 వారాలు వెళ్ళి కాళ్ళు నొప్పి తగ్గించుకుంటా. ఏమంటే కాలు ఇంకా అలాగే ఉండిపోద్దండి? పోనీ ఏమన్నా రాసిస్తున్నారా? కంప్లీట్గా ఇక్కడికి వస్తే 7 వారాల తర్వాత నీ కాలు నొప్పి తగ్గించబడును, స్టాంప్ వేసిస్తున్నా అని ఏమన్నా రాసిస్తున్నారా? ఏందండి మరి ఇది? ఎటు చూడాల్సిన వారు ఎటు చూస్తున్నారు? ఎటు వెళ్ళాలి మనం? మన గమ్యం ఏది? మన గమ్యస్థానం ఏది? సమయమా అయిపోతుంది, కాలము గతించుచున్నది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇంకా లోకం వైపు చూస్తున్నాం ఏంటి మనం? ఇంకా లోకం వైపు. ఆ మధ్య ఒక మంచి స్వస్థత బోధకుడు, ఒక ఆయన, మంచి పేరున్న స్వస్థత బోధకుడు, పేరు ఎందుకులేండి, మాస్క్ పెట్టుకుని హాస్పిటల్కి వచ్చాడు, హోమియోపతి హాస్పిటల్కి.
నన్ను చూశాడు, అమ్మ బాబు ఈడున్నాడు ఏటని గబగబగా వెళ్ళిపోయి కారు ఎక్కేశాడు. ఎందుకంటే మళ్ళీ రా ఓ సెల్ఫీ తీసుకుందాంరా అంటాను నేను. డాక్టర్ గారి దగ్గరికి మాడదందా, నువ్వేమో మందికి అందరినీ పిలుస్తున్నావు నీ దగ్గర రమ్మని, మందిని అందరినీ నీ దగ్గర రమ్మని పిలుస్తున్నావు, నువ్వెక్కడికి వచ్చావు? హోమియోపతి హాస్పిటల్కి వచ్చావు. అన్న బాగుందేటే ఇదని అంటానా అన్నా నేను. నాకు అసలే మోమాట ఉండి సావదాయే, ఖచ్చితంగా అంటాను. మందిని అందరినేమో పిలిచి మోసం చేస్తున్నావు, నువ్వేమో ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏందయ్యా ఇది అని నేను అంటే అతనికి నొప్పిగా ఉంటుంది. అందుకని పోయాడు, అమ్మ ఈడు ఉన్నాడు ఇక్కడ అనేసి ఇంకా చూసి చూడగానే టిక్కిని తిరిగేశాడు అంతే, గబగబ కారు ఎక్కేసాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. ప్రభువు మనల్ని సంపూర్ణంగా స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్నా సరే మీరు చెప్పింది ఓకే, మాకు ఆ స్వస్థత కావాలి ఓకే, బట్ మరి అప్పుడప్పుడు ఈ శరీరం ఇబ్బంది పడుతుంది కదా అంటే, మొదటి ఆప్షన్ నేను చెప్పనా, శరీరం ఇబ్బంది పెడితే మీరు ఏం చేయాలో నేను చెప్పనా? ఫస్ట్ ఆప్షన్, దానికి మందు ఉందో లేదో కనుక్కోండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి. అర్థమైందా నేను చెప్పేది మీకు బాగా? మీకు వచ్చిన వ్యాధికి, శరీరానికి వచ్చిన వ్యాధికి మందు ఉందో లేదో ముందెళ్ళి ఎవరిని కనుక్కోండి? డాక్టర్లను కనుక్కోండి. ఎందుకో చెప్పనా, ఆ డాక్టర్లకు ఆ మందు అందేలా చేసింది నా ప్రభువే గనుక. ఆ డాక్టర్లకు ఆ మందు కనిపెట్టడానికి పెట్టించింది నా ప్రభువు కనుక ఈ ప్రకృతిలో. కాబట్టి ముందెళ్ళి ఎవరిని కనుక్కోండి? డాక్టర్లను కనుక్కోండి. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారు అనుకుని, ఏమంటారంటే డాక్టర్లు ఒక పరిస్థితిలో, అయ్యా మా చేతుల్లో ఏమీ లేదు, మేమేమీ చేయలేము, మేము చేతులు ఎత్తేసాం, నీ వ్యాధికి మందు లేదయ్యా అని ఒకవేళ అన్నారు అనుకోండి, అప్పుడు రండి దేవుడి దగ్గరికి. వచ్చి అప్పుడు కూడా ఏమనాలి తెలుసా? ఏమనాలి చెప్పనా? ఏమనాలి? ప్రభువా ఇగో వచ్చాను మరి ఫ్రెష్గా, స్వస్థపరచు అంటావా? ఏమనాలి చెప్పనా? హిజ్కియాలాగా అడగాలి. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఏం అడిగాడు చెప్పండి, ముగించుకుందాం మనం, టైం అయిపోతుంది, ముగించుకుందాం. ఏం అడిగాడు చెప్పండి, చెప్పండి ఏం అడిగాడు చెప్పండి, మీరే చెప్పాలి, నాకు చదివి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ప్రభువా నన్ను స్వస్థపరచు అంతేనా అడిగాడు? ఏమా హిజ్కియా, ప్రభువా నాకు మరణకరమైన వ్యాధి వచ్చింది, ఇదిగో ప్రవక్త వచ్చి నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు, యెషయా ప్రవక్త వచ్చి, సో కాబట్టి ప్రభువా మరి నన్ను స్వస్థపరచు అంతేనా ప్రార్థన? ఏమై రైట్? దాని ముందు ఏమైనా ఉందా? చెప్పాలి, తెలివైన వాళ్ళు అందరూ చెప్పాలి. ఏమన్నాడు? ప్రభువా నీ ఎదుట యథార్థముగా, నిందారహితముగా, నీకు అనుకూలముగా నేనెట్లు ప్రవర్తించితినో అదంతయు జ్ఞాపకమునకు తెచ్చుకొని, అదంతయు దృష్టిలో పెట్టుకొని నాకు న్యాయం తీర్చు, నన్ను స్వస్థపరచు. దమ్మున్న ప్రార్థనది. ఏ ప్రార్థన అంటారు దాన్ని? దమ్మున్న ప్రార్థన. నువ్వు చేయగలవా ప్రార్థన? ఎంతమంది చేయగలరు? ఇప్పుడు అలాంటి రోగం నీకు వచ్చేస్తే రాత్రి, నేను చేయగలనంటే ఆ ప్రార్థన అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దంటే మీకు నేను చప్పట్లు కొడతాను ఇప్పుడు. 1 2 3 4 5 ఇంకా 6 ఇంకా 7 ఇంకా 8 ఇంకా మీరు దేవునికి ఉత్తరవాదులో చెప్పుకొని వారు చేతులు ఎత్తేసారు. నిజమాబద్ధం నాకు తెలీదు, మీకు దేవుడికే తెలుసు. మిగిలిన వాళ్ళందరూ చేతులు ఎత్తలేదు అంటే మీకు మనసులో ఏదో చిన్న డౌట్ కొడుతుంది. ఈ రాత్రి అయినా ఒకవేళ అలాంటి ప్రాణాంతకమైన రోగం వచ్చేస్తే ఇలాగ మోకరించి దేవుని సన్నిధిలో అడగడానికి అర్హత ఉందా లేదా? హిజ్కియాలాగా ఉంటే అడగగలం, హిజ్కియాలాగా లేకపోతే ఏం చేయలేం? అడగలేము. మనం ఎక్కడ అడగగలం? ఇప్పుడు నేను వెళ్ళి ఒకవేళ ఇప్పుడు చెడ్డగా బతికేవాడు వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళి చెడ్డగా బతికేవాడు వెళ్ళి, ప్రభువా నీ ఎదుట యథార్థముగా, నిందారహితముగా, నీకు అనుకూలముగా నేను ఎట్లు ప్రవర్తించితినో అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని నాకు కూడా స్వస్థపరిచి 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించుము అన్నాను అనుకోండి. నేను ఆయన ఏమంటాడు? ఏటరేటరా నాయన మళ్ళీ చెప్పోసారి, యథార్థంగానా, నిందారహితంగానా, నాకు అనుకూలంగానా? నీ మొహం తగలయ్యే, ఎప్పుడున్నావురా నాకు అనుకూలంగా నువ్వు? అసలు ఎప్పుడున్నావురా నువ్వు యథార్థంగా నా ఎదుట? అసలు ఎప్పుడున్నావురా నీ బతుకులో నాకు అనుకూలంగా, నాకు నమ్మకంగా నువ్వు?
ఆ? ఇది సిగ్గు శరం ఉండదు ఎట్రా నీ బతుక్కి, ప్రార్థన చేసేటప్పుడు కూడా అబద్ధాలు ఆడతావు అని దేవుడికి సౌండ్ వస్తే, నేను కాదు, వాళ్ళ దేవుడు నీతో మాట్లాడితే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు కానీ ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా అలాగ అంటాడా అంటా మీరు చెప్పండి నాకు. అప్పుడు వస్తుందా స్వస్థత? రాదు. అంటే స్వస్థత రావాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏం కావాలన్నా యథార్థంగా ఉండండి, అన్నీ వస్తాయి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కష్టం వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి బెల్లగొట్టడం కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన వచ్చి నీ బెల్లగొట్టాలి. అది విశ్వాసం అంటే. అర్థమైందా? నాకు కష్టం వచ్చింది ప్రభువా, నువ్వు వెళ్ళి ఆయన బెల్లగొట్టడం కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన వచ్చి నీ తలుపు తట్టాలి. నా కుమారుడా రా నాయన. ఏలియా అడిగితే పంపించలేదు ఆహారాన్ని, కాకులు పట్టుకొస్తున్నాయి. కుమారుడు వస్తుంది అంతే, కాకులైతే ఏవైనా తేవాలి, గద్దలైనా తేవాల్సిందే, రావాల్సిందే. అలాంటి భక్తి జీవితం ఉండాలి మన దగ్గర. అర్థమైందా? కాబట్టి స్వస్థత అనగానే చెప్పండి, ఏది స్వస్థత? సంపూర్ణ స్వస్థత. ఆయన గాయాల వలన మనం ఏమయ్యాం? స్వస్థపరచబడ్డాం. మొన్న ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతుంది, ఇక్కడ ఇదే హైదరాబాద్లో దగ్గరలోనే ఉంటుంది చర్చ్ అది. ఆవిడ అంటుంది స్వస్థత మన హక్కు అంటుంది. ఏంటట? స్వస్థత మన హక్కు. ఆ పదం వరకు కరెక్టే, కానీ దాన్ని ఇటు తిప్పింది. ఇటు తిప్పితే బాగుండు అనుకున్నాను నేను. ఇటు తిప్పితే బాగుండు, సంతోషపడుతున్నాను. బాగా చెప్పావమ్మా, నువ్వు యమన కాలంలో మంచిగా సేవ చేస్తున్నారు మీ ఆయన, నువ్వును. అది బోయినపల్లి ఎక్కడో. సో ఇటు తిప్పితే బాగుండు కదా తల్లి, అటెందుకు తిప్పావు? కానీ ఆవిడ అటు తిప్పుతోంది. అటు తిప్పడం తప్పు. స్వస్థత మా హక్కు, దేవుణ్ణి అడగండి మన హక్కు అంటే, మరి లాజర్ గారికి లేదా హక్కు? తిమోతికి లేదా హక్కు? పౌలు గారికి లేదా హక్కు? వాళ్ళు రోగాలతో బాధపడలేదా? పౌలు గారికి ఏదో ఒక సమస్య ఉంది శరీరంలో. 3 సార్లు అడిగాడు దేవుణ్ణి, ప్రభువా ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి తీసేని. 3 శరీరంలోనే ఉందట ఆ ముళ్ళు, ఏంటో మనకు తెలియదు. అది శరీరంలోనే ఉంది, అది ఏంటనేది బైబిల్ రివీల్ చేయలే. సరే 3 సార్లు అడిగాడట, తీసే ప్రభువా తీసే అంటే ఆయన అన్నాడట, బలహీనతలు ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది, అది అలా ఉండనే అన్నాడట. తీయలేదట ఆయన. ఇప్పుడు మరి ఆయనకు హక్కు లేదా? కాబట్టి మనకు హక్కు ఉంది, స్వస్థపరచబడాలనే హక్కు ఉంది. కానీ ఎటు? ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆయన గాయాల వలన మనకేం కలుగుతోంది? స్వస్థత కలుగుతోంది. అది గాయాల వల్ల మనకు కలిగే స్వస్థత. ఆ స్వస్థత ఆత్మ సంబంధమైన స్వస్థత, పరలోక సంబంధమైన స్వస్థత. అక్కడ నీకు అర్హత కావాలంటే నువ్వు స్వస్థపరచబడాలి. నువ్వు పరలోకానికి పోవాలంటే పరిశుద్ధులు వెళ్తారు, అక్కడికి పాపాత్ములు వెళ్ళరు. అంటే నువ్వు స్వస్థపరచబడాలి. అలాంటి స్వస్థత నీకు ఇచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే రక్షణ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. చివరిగా ఒక వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ మీరు చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంకెక్కడెక్కడికో వెళ్ళాలి. కాబట్టి మీ అందరి కోసం నేను నా సమయాన్ని కుదించేస్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మనము 24వ వచనం జాగ్రత్తగా చదవండి, అందరూ చదవాలి ప్లీజ్. లాస్ట్ రెఫరెన్స్ తీయాలి బైబిల్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. పాపముల విషయమై చనిపోయి ఏ విషయమై జీవించినట్లు? నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. దేనికండి స్వస్థత? ఆయన గాయాలు మనల్ని స్వస్థపరిచిన దేన్ని? మన పాపాల నుండి స్వస్థత, మన దోషాల నుండి స్వస్థత, మన ఆత్మరోగం నుండి స్వస్థత. ఆత్మీయంగా నువ్వు స్వస్థపరచబడ్డావు. ఆయన నీ రోగాన్ని భరించాడు, ఆయన నీ పాపాన్ని భరించాడు, నీ వలన ఆయనకు గాయాలు అయ్యాయి. ఇక నీ మీద దోషం లేదు, నీది కొట్టివేయబడింది. నీ దోషాన్ని ఆయన ఏం చేశాడు? సిలువలో కొట్టివేశాడు. నీ పాపాన్ని ఆయన సిలువలో ఏం చేశాడు? కొట్టివేశాడు. నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. విశ్వసించు ప్రతి వాణిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. మారు మనసు పొందే ప్రతి వానికి ఆయన రక్షణనే స్వస్థత లభిస్తుంది.
ఆయన గాయాల ద్వారా మనకు రక్షణ లభించింది, అదే స్వస్థత లభించింది. ఇక్కడ స్వస్థత అనగానే ప్రభు ఇచ్చేటువంటి రక్షణ, అది ఆత్మ సంబంధమైన స్వస్థత. ఇది కావాలా? ఇది ఉంటే యుగయుగాలు నిత్య జీవితంలో ఉంటావు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎంతకాలం ఉంటుందండి చెప్పండి? ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఏ రోగం లేదండి, బాగున్నారండి అన్నాడు. ఎంతకాలం ఉంటుందండి నాకు ఆరోగ్యం? ఇంకో 5 ఏళ్ళు ఉంటుందేమో, ఇంకో 10 ఏళ్ళు ఉంటుందో ఏమో చెప్పలేం. ఏ కరోనా లాంటిదో తగులుకుంది అనుకోండి, దానివల్ల మళ్ళీ ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయట, ఆ దరిద్రాలన్నీ మోసుకు తిరగాలట. ఇంక ఈ దరిద్రాలు మనకి జీవితకాలం అంతా ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మనం తినే ఆహారం కల్తీ, మనం ఉండే ఏరియా కల్తీ, మన చుట్టూ ఉన్న వాతావరణం కల్తీ, మనం తాగే నీళ్లు కల్తీ, చివరికి మనం తాగే పాలు కూడా కల్తీ, పసిపిల్లలకి ఇచ్చే పాలు కూడా కల్తీ, మనం వాడే మందుల్లో కూడా కల్తీ, ఇంక అన్నీ కల్తీ 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 కల్తీ. ఇన్ని కల్తీ కల్తీ వాటి మధ్య మన శరీరానికి ఆరోగ్యం ఉంటుందా, ఊడిపోద్దా? కదా. సో మనం ఎంత ట్రై చేసినా ఏదో రూపంలో పోతుంది అది. మనం కల్తీ ఆహారాలు తినడం, కల్తీ గాలి పీల్చడం, ఈ పరిశ్రమలు పెరిగిపోయి వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, భూ కాలుష్యం, భూమి ఏమో వేడెక్కిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, చెట్లు ఏమో మొత్తం నరికి పడేసాం. బెంగళూరులో 3 కోట్ల అపార్ట్మెంట్ అట, మొన్న నీళ్ళకి ఏడుస్తున్నారు వాళ్ళు. నాకు అసలు నవ్వు వచ్చింది. 3 కోట్లెట్ అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు బిందులతో బయటకు వచ్చారంటే అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా అనిపించింది. వాళ్ళు రిచ్ అనుకున్నారు, రిచ్ కాదు గాడిది గుడ్ అన్నట్టు అయింది చివరికి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా మనకి స్వస్థత మీద పెద్ద హోప్స్ అయితే లేవు. ఉండే కొలది మన ఆరోగ్యాలు ఏమవుతాయి, క్షీణిస్తాయి. చుట్టూ ఉన్న వాతావరణం క్షీణిస్తే ఆటోమేటిక్గా అది మన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కానీ ఈ ఆరోగ్యం క్షీణింపజేసే శక్తి ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. ఎందుకంటే అది యేసుక్రీస్తు నీకు ఇచ్చే ఆరోగ్యం, అది యేసుక్రీస్తు నీకు ఇచ్చే స్వస్థత, అది యేసుక్రీస్తు ద్వారా లభించే స్వస్థత. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఏ స్వస్థత కావాలో నిర్ణయించుకుని నిద్రపోండి రాత్రి. ఇప్పటివరకు నేను ఏదైతే మీ హృదయంలో వాక్యాన్ని విత్తానో అది ఒకసారి ఇంటికి వెళ్ళా కూడా నెమరు వేసుకోండి. అన్నయ్య ఏం చెప్పాడు మాకు, ఆయన చెప్పింది సత్యమా అసత్యమా, క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు బోధించాడా, లేకపోతే ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నాడా, బైబిల్లో ఉన్న విషయాలు మాకు ఉన్నట్టు నేర్పిస్తున్నాడా లేదా, కరెక్ట్గా చెప్పాడా చెప్పలేదా, అన్ని కోణాల్లో టచ్ చేశాడా టచ్ చేయలేదా, ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటే క్లియర్గా పిక్చర్ మీ కళ్ళ ముందు కనబడుతుంది. మీరు ఎప్పటికీ మోసపోరు, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఈ సత్యం వ్యాపించాలి. నా బాధ ఏంటంటే హైదరాబాదులో ఇలాంటి టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బాగా సబ్జెక్ట్ ఉందనుకుంటున్న లోక సంబంధంగా ఆత్మ సంబంధంగా ఏ సబ్జెక్టు లేకుండా అబద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూస్తుంటేనే బాధేస్తుంది. ఏంటంటే కొంచెం విజ్ఞత ఉంటుంది, వివేకం ఉంటుంది, చెప్పబడుతున్న సంగతులు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి అన్నాడు మన ప్రభు మార్కు సువార్త 4:24లో. కానీ ఎందుకు చూసుకోలేకపోతున్నారనే బాధ నన్ను తొలిచేస్తుంది. పోనీ పల్లెటూర్లలో వాళ్ళు మోసపోతున్నారంటే ఒక అర్థం ఉంది, చదువుకున్నోళ్ళు కూడా మోసపోతుంటే ఎలాగండి? గనుక దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నా చెల్లెమ్మలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, అన్నలకి, నాకంటే మీరు పెద్దవారై ఉండొచ్చు లేదా చిన్నవారై ఉండొచ్చు, దయతో అర్థం చేసుకోండి. ఒక దైవజనుడుగా నా బాధ్యత మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. అందుకే ఇన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి సభలు నిర్వహిస్తున్నాం. మీలో ఒక్కరు సత్యం వైపు ఆకర్షింపబడినా ఆ దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆయన చాలా ఆనందిస్తాడు. చావైన బతుకైన సత్యంలోనే ఉండండి, అసత్యంలో ఉండకండి. అసత్యం ఇప్పుడు రుచిగా అనిపించవచ్చు, కానీ ఏదో రోజు చేదైన ఫలితాన్ని ఇస్తుంది. సత్యం ఇప్పుడు చేదుగా అనిపించవచ్చు, కానీ ఏదో రోజు రుచికరమైన, ఆనందకరమైన, శాశ్వత సంతోషాన్ని నీ వశం చేస్తుంది. దానిని మీ యొద్ద నుండి ఎవ్వడూ తీసివేయలేడు. అది నిత్యానందం, నిత్య సంతోషం. అవన్నీ దేవుడు మీ వశము చేసి మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇంతవరకు విలువైన వాక్కుల చేత మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, ఎంత మంచి సందేశాన్ని మీరు మీ పిల్లల కోసం ఇచ్చారు తండ్రి. విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలించుటకు సహాయం దయచేయండి. వారు విని విడిచిపెట్టి గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి
జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈరోజు ఈ పట్టణంలో జరిగిన ఈ సభకు ప్రభా సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములు అనే గ్రూపు నుండి అనేక మంది తండ్రి తమ కష్టార్జితాన్ని సహకరించి ప్రతి నెల ఈ సదస్సుల కొరకు మేము ఒడంబడిక కలిగి ప్రభువా మీ పని మేము జరిగిస్తాము అనే సువార్త సత్యమును వ్యాపింపజేయుటకు ఒక నిబంధన మీతో చేసుకొని తండ్రి వారందరూ గ్రూపులో ఉన్నారు తండ్రి. వారి కష్టార్జితానికి రెట్టింపు ఫలితాన్ని దయచేయమని సత్యమును ప్రకటించే నోటితో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రభా వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలువబెట్టి ప్రభా మీ పరిచర్యలో ఇంకా బలంగా వాడుకోండి. దయగల ప్రభువా సత్యము వ్యాపించాలి, ఇంకా అనేక మందికి సత్యం తెలియాలి, అసత్యంలో మగ్గిపోతున్న వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు నిత్య జీవార్థమైన ఫలమును కోసుకున్నటకు నిత్య జీవం కొరకే పరుగులు తీయాలి, అలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈరోజు తండ్రి ప్రతికూల వాతావరణంలో ఎంతోమంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి వాక్యం విన్నారు ప్రభువా, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి, కట్టండి, వారి ఆత్మీయ జీవితాలు నిలబెట్టండి, వారి బ్రతుకులను బాగు చేయండి, వారి యొక్క సమస్త శోధనలలో మీరు తోడుగా ఉండారని నమ్ముతున్నాను తండ్రి. వారి యొక్క వేదనలో నుండి మీరు విడిపించబోతున్నారని, నిత్యజీవ ప్రయాణంలో పరదేశులుగా యాత్రికులుగా ఉన్న మీ బిడ్డలు అలుపెరుగక ముందుకు కొనసాగలిగే శక్తిని బలాన్ని మీ బిడ్డలకు ఇస్తున్నారని నమ్ముతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి మహానగరంలో ఇక్కడ నా మాటకు లోబడి ప్రభా విధేయులై కష్టపడి ఇప్పటి వరకు ఈ సహకారులుగా ఇక్కడ పనిచేసిన నా తమ్ముళ్లను జ్ఞాపకం చేసుకోండి, అన్నలను జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. నిర్వాహకులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి తండ్రి అన్నీ సమకూర్చి మీ పిల్లలకు సత్యవాక్యం అందించడానికి ఇక్కడ ఈ హాలు సిద్ధం చేస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ వారికి కావలసిన సమస్తాన్ని దయచేసి ఆ బిడ్డల్ని నిత్యజీవ ప్రయాణంలో అలుపెరగని యోధులుగా నిలబెట్టి నడిపించమని వేడుకుంటూ మరలా మేము మరొకసారి మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఇక్కడ కూడుకొనుటకు మాకు ఒక అవకాశాన్ని, మీ చిత్తమైతే మాకు ఆయుష్కాలం ఉంటే అది మీ చిత్తమైతే మరొక సభ ద్వారా మేమందరం ఏకమై మిమ్మల్ని మహిమపరుస్తూ మరొక సత్యవాక్య సందేశాన్ని వినే అవకాశం మాకు ఇవ్వమని, జీవం లేని వాహనాల మీద ప్రభా జీవము గల మా దేవ మీ పిల్లలు ప్రయాణమై వెళుతుండగా ప్రభా వారికి మీ కాపుదల ప్రసాదించి ఏ అపాయము సంభవించకుండా కాపాడి వెనక ముందు మీ దూతల్ని కంచెగా ఉంచమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.